యేసయ్యా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం ప్రభు. ఆశ్రయపురమా నీకే స్తోత్రం 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 స్తోత్రం. మా దాగు చోటు నీకే వందనాలు 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 వందనాలు. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. నీకే స్తోత్రం 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 స్తోత్రం. మంచిది, మరి వాక్యం చదువుకుందామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నేనే చదువుతున్నాను, గమనించండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా కన్న తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి ప్రభువా. ఈ వాక్యము చాటున మీరు దాచి ఉంచిన లోతైన నూతనమైన అతి శ్రేష్టమైన ఆత్మ ప్రత్యక్షతతో కూడినటువంటి మర్మములతో ఉన్న సర్వ సంపూర్ణ సత్య ఉపదేశమును దేవా ఈ లేఖనము చాటు నుంచి బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుడి నోట వాటిని ఉంచండి. మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చండి ప్రభు. మీ దాసుడు నోటికి బలమైన వాక్శక్తిని ఉండి దేవా మీ దాసును ఉపయోగపెట్టుకొని మీ దాసుడు నోటిని ఉపయోగపెట్టుకొని నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. ఈ ఆత్మకార్యములు జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సర్వ కృపానిధివైన మా తండ్రి, మా మంచి కాపరి, నీకు స్తోత్రాలు ప్రభువా. మాకు అవసరమైనటువంటి నీ మాటల చేత మమ్మల్ని బలపరచండి. నీకు స్తోత్రాలు. అయ్యో, ఎంత నేను బలహీనుడనో నీకు బాగా తెలుసు ప్రభువా. అయ్యా, నీ మీదే అనుకుంటున్నాను, నీ కృప మీద ఆధారపడుతున్నాను. అయ్యా, నువ్వు నాలో కోరుకున్న పరిశుద్ధత కొరకై అయ్యా నీ ఎదుట నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించు. నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. అయా, నీ శుద్ధ జలం నాపై కుమ్మరించి ఆనంద తైలాభిషేకం నా నెత్తిమీకును గొప్పగా ఉంచు. పరిశుద్ధ ఆత్మ అగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలోక శుద్ధ సువర్ణ చైలు నా నెత్తిమీకును గొప్పగా ఉంచండి ప్రభువా. అయా, కనికరించండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం 8, 9, 20 వచనాల ప్రకారం నీ కృప నాకు దయచేయి. అయా, యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. అయ్యో, ఇది తండ్రి ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయి. అయా, హెస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం నీ కృప మాకు దయచేయండి ప్రభువా. అయా, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27, 28, 29, 30, 31 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయి. మా తండ్రి, కనికరించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీ దాసుడు నోటిని ఉపయోగపెట్టుకొని మీరే నీ వాక్కును రిలీజ్ చేయండి ప్రభువా. మీ వాక్కు మీ దాసుడు నోటి నుంచి రిలీజ్ అవుతున్న తోడనే మా చెవికి అది చేరుతున్న వెంటనే మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యం నీ పాదసను శిష్యరికం చేసే తత్వం కలిగి ప్రభువా, నీవు కోరుకున్న శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి నీ గొప్ప సేవ చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. నీ ఆత్మకార్యములు జరిగించండి అయ్యా. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. నీవే గొప్ప కార్యాలు జరిగించి నువ్వు మాత్రం మహిం పొందమని బతిలాడుతున్నాం ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ ఉపదేశాన్ని అడ్డగించాలని, పలు విధాలుగా డిస్టర్బెన్స్ చేయాలని చెప్పని చూస్తున్న దుష్టుని, వాడి దూతలను
చీకటి అంధకార శక్తులను, ఈ ప్రాంతాన్ని పట్టి వెరిపిస్తున్న అంధకార శక్తులను, వాటి ప్రభావాన్ని, అలాగనే ఇదిగో తండ్రి నీ చిత్తానికి వ్యతిరేకంగా ఈ లోక సంబంధమైన దేవతలు దేవుళ్ళు ఎదుట ఏమి జరిగినా జరిగిస్తున్నా, అలాగని ఇదిగో తండ్రి కులానికి సంబంధించిన దేవతలు దేవుళ్ళు ఎదుట ఏమి జరిగినా జరిగిస్తున్నా, ఇదిగో తండ్రి అలాగనే చిల్లంగి బాలమణి చాతపడి క్షుద్ర పూజలు వీటిలో అత్యంత ప్రమాదకరమైనవి జరిగిస్తున్నా ప్రభు, వశీకరణ వాటిలో హోమాలు యజ్ఞాలుగా నీకు ఎంత ప్రమాదకరమైన చండీయాగం, మహాచండీయాగం అని అడవి ప్రాంతంలో ఉన్న మాంత్రికుల ద్వారానే, అఘోరాల ద్వారానే, గుప్త నిధులు తీసే మాంత్రికుల ద్వారానే ప్రభు, ఇదిగో కోట శక్తులని, ఇలా శత విధముల ఏమేమి ఉన్నాయో ఇవి ప్రమాదకరమని వారికి తోచిన ప్రతిదీ ఏది చేయిస్తున్నా ఇదిగో తండ్రి వారి యొక్క పసిబిడ్డల యొక్క రక్తాన్నే ఆ విగ్రహాల ఎదుట చిందిస్తున్నా, ఇదిగో తండ్రి దేవా, ఇదిగో తండ్రి మొక్కుబడిగా వారి పసిబిడ్డల యొక్క రక్తాన్ని చిందిస్తున్నా, వారి పసిబిడ్డల యొక్క ప్రాణాలనే అక్కడ పణంగా పెడుతున్నా, తద్వారా ప్రయోగిస్తున్న కదులుతున్నటువంటి వాటి ప్రభావంతో యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున నీ మహాపునరుత్థాన శక్తితో మేమంతా కలిసి బంధిస్తున్నాం. నిత్యముగా ఇప్పుడే వీటి ప్రభావం నిత్య నరకాగ్నికి అప్పజెప్పేస్తున్నాం. మూర్ఖతతో చేస్తున్న ప్రజల మూర్ఖత్వాన్ని విడిపించి వాటిని కూడా దర్శించు, క్షమించు, రక్షించు, లేదా అసలు భూమి మీదే లేకుండా చంపేసి ప్రభువా నీ చిత్తం నెరవేర్చబడాలి ఈ భూమి మీద. నీ సేవకు దేవా ఏది అడ్డుగా ఉన్నా సరే, ఇంక్లూడ్ మేమైనా సరే, మా కుటుంబీకులైనా సరే అడ్డుగా ఉంటే నిర్దాక్షిణ్యంగా చంపేసే ప్రభువా. నీ సేవ ముఖ్యం, నీ పని ముఖ్యం, నీ బోధ ముఖ్యం ప్రభువా. నీవు నీ స్వరక్తాన్ని చిందించి కట్టుకున్న సంఘాలు ప్రభువా, నీ స్వరక్తాన్ని ఇచ్చి దేవ వెలబెట్టి కొన్న వ్యక్తులం ప్రభువా. మేము ఎవరుమై అడ్డుపడతానికి అడ్డగించటానికి ప్రభువా కనికరించండి దేవా. నీవు అనుకున్న కార్యము జరిగించండి ప్రభువా. సహాయము చేయండి తండ్రి. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రాంతంలో నీ బిడ్డలు ఎంతైతే ఏకీవిస్తున్నారు వారందరి చుట్టూ నీ చిత్తం అయితే మేమున్న గృహాల చుట్టూ, ఈ కాలనీ, పట్టణం, రాష్ట్రం, దేశం చుట్టూ కూడా నీ సిలువ రక్తపు కంచె, రక్షణ ప్రాకారం, అగ్ని ప్రాకారం చుట్టూ కంచెగా నీ దేవదూతలను, అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ కావలించు. నీ కను దృష్టి ముఖాన్ని తేజమాన వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడం సమస్తంపై ప్రకాశించు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తమును కమ్మును గాక. నీ మహిమ తేజస్సు ప్రభావం దహించే అగ్ని ప్రభావం జ్ఞాపకం చేయడం సమస్తం నుంచి నువ్వు కోరుకున్నట్టు నలుదిక్కులకు వేస్తున్నావు ప్రభులు వెళ్ళును గాక. యెషయా 51:16 ప్రకారం నీ చేతినిలో జ్ఞాపకం చేయడం సమస్తమును వ్యక్తులు నీ చిత్తమైతే దాచిపెట్టు. జకర్యా గ్రంథం 2:5 ప్రకారం నీ చిత్తమైతే జ్ఞాపకం చేయడం సమస్తము మమ్మలను అయా అగ్ని ప్రాకారముగా నువ్వు నిలిచి నీ లోపల దాచిపెట్టు ప్రభు. మా దాగు చోటు నీ చాటున మమ్మల్ని దాచిపెట్టండి ప్రభు. నీకు స్తోత్రాలు. నీవే నీ ధారాళమైన ఆత్మ నడిపింపు ఉపదేశాన్ని అనుగ్రహించి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. నీ మనసులో ఉద్దేశించుకున్నది నీ చిత్తం ఏమున్నదో నీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా ఉపదేశ రూపేణ ప్రభు మా అందరికీ అది అనుగ్రహించి నువ్వు మాత్రమే మహిమ పొందము. నీవు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరొక పర్యాయం ఇదిగో ప్రభు నన్ను, మమ్మలను, ఈ సెల్ ఫోన్, కరెంట్ను, వాతావరణాన్ని దేవా, ఈ సమాజాన్ని, ప్రజలను, పసిబిడ్డలను సైతం నీకు అప్పచెబుతున్నాను. సమస్త అల్లరి యేసు నామములో బంధిస్తున్నాను దేవా. నీ గొప్ప కార్యాలు జరిగించమని, నీ దైవ భయం మా భారతదేశంలో మేమున్న రాష్ట్రం, దేవ పట్టణము, ప్రాంతంలోకి వచ్చునుగా కేస్తున్నాము. గొప్ప ఉద్యమం చార్లెస్ జీఫీని జాన్ వెస్లీ టైంలో వచ్చిన ఉద్యమం కంటే 200 గొప్ప ఉద్యమం యేసునామములో ఇక్కడ దేవా నీ చిత్తం అయితే ప్రారంభమైతే ఇంకను రెట్టింపై నీ కృప ద్వారా ప్రబలిలునుగా కేస్తున్నాము. ఈ గొప్ప కార్యాలు జరిగించు నువ్వు మాత్రమే మహిమ పొందుతావు. మా ప్రియుడును మా రక్షకుడైన యేసే ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని నీ కృపాహస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకొని నిన్ను మహింపరచుకుంటున్నావు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన ఈ వీడియో ద్వారా చూస్తున్నా, ఇక ముందు చూసి దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు.
అందరికీ వందనాలు. ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి ఆత్మ తన చిత్తానుసారంగా అందరినీ నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, చదువుకున్న లేఖనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు అంట దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు. ఈ బలులు అనేది ఒకప్పుడు ఉన్నాయి. ఏదైనా తోటలో నుంచి ఆదాము అవ్వను బయటికి నెట్టేసేటప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వముగా దిగి వచ్చి వారితో పాటు ఇంకా కొంత సమూహంగా అనేకులు దిగి వచ్చి ఏదైనా తోటలో నుంచి ఆదామును అవ్వను బయటికి నెట్టే ముందుగా అక్కడ ఒక పశువును వధించినట్లుగా కనపడుతుంది. ఎందుకు వధించాడు పశువునంటే, వారు చెయ్యకూడని పొరపాటు చేశారు. అన్ని వందల సంవత్సరాలు దేవునితో నడిచారు, దేవుని మాటలు విన్నారు. దేవుని యొక్క ఔన్నత్యము, ప్రేమ, వాత్సల్యత, ఆయన ఆప్యాయత, అనురాగాలేంటో బాగా చవి చూశారు. సృష్టిలో ఉన్న ప్రతి దానికి పేరు పెట్టడానికి ఆదాముకు ప్రభు అవకాశం ఇచ్చాడు. తన సాటి అయిన సహాయముగా ఏర్పరచబడిన వ్యక్తిని, అంటే స్త్రీగా ఆయనే పరిచయం చేశాడు. ఆది కాండములో మాట రాసి ఉంటుంది, నా మాంసంలో మాంసమా, నా ఎముకలో ఎముక, నరు నుంచి నువ్వు తీయబడ్డావు కాబట్టి నువ్వు నారి అనబడుతావు, అంటే స్త్రీ అని పిలువబడుతావు అన్నాడు. ఒక ఆడ మనిషి కూడా పేరు పెట్టింది ఆయనే. ఈ భూమి మీద ప్రాకెడి పురుగు, ఎగిరేడి చిన్న చిన్న పురుగులు కానీ, సీతాకోక చిలుకలు అంటాం, అలాగే ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కావచ్చు, భూమి మీద సంచరించే జంతువులు కావచ్చు, క్రూర మృగాలు కావచ్చు, అలాగే జలచరములు కావచ్చు, భూమి మీద మొలిచినటువంటి మొక్కలు కావచ్చు, విత్తనములు కలిగిన మొక్కలు, విత్తనములు, అలాగనే ఫలములు, తినటానికి అనుకూలమైన, తినటానికి అననుకూలమైనటువంటి ఫలములు కూడా మొలిచిన వాటికి కూడా పేర్లు పెట్టడానికి, మొలిపించటం అయితే ప్రభు చేశాడు, కానీ ప్రతి దానికి కూడా పేరు మాత్రం ఆదాము పెడతానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. ఇంత గొప్ప ఆధిక్యత ప్రభు మానవుడికి ఇస్తే, ఆదిమ దంపతులకు ఇస్తే, వారు కాస్త ఏ పండునైతే తినొద్దని ప్రభు చెప్పాడో ఆ పండునే తిన్నారు, అపవాది వేసిన మోసంలో పడి. సగటు ప్రతి వ్యక్తిని వాడు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాగనే వాడి మోసంలో మన ఆదివారమో గురువారమో ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు తెచ్చుకునే ఆ చికెన్, మటన్, ఆ మాంసం కాదు. వాడు మాయ చేస్తాడు, భ్రమపరుస్తాడు, నిజము కానిది నిజమని నమ్మిస్తాడు. వాడికి ఉన్న పేరేందంటే దొంగ, వాడు దోచుకొని, వాడు అబద్ధికుడు, అబద్ధాలు కోడు, జనకుడు అంటే తండ్రి. వాడు చెప్పేదన్నీ అబద్ధాలే, వాడు చేసేదంతా మోసమే. వాడి బ్రతుకాలం అంతటిలో ఇప్పటి వరకు ఏనాడు కూడా వాడు నోరు తెరిచి నిజం చెప్పిన దాఖలు. ప్రతి మనిషిని ప్రారంభము ఆదాము అవ్వల మొదలుకొని అవ్వమ్మను మోసం చేశాడు. మొదటిగా అవ్వమ్మ మోసపడితే అవ్వమ్మ బ్రహ్మపరచబడింది, వాడు వేసిన ఎత్తుగడలో పడిపోయింది. ఆ ఎత్తుగడలో పడిన ఆమె కాస్త తినకూడదు అన్న పండు తీసుకొచ్చి ఆమె తింటమే కాదు, తన భర్త కూడా పెడితే ఆయన కూడా భార్య మీద ఉన్న ప్రేమతో ఏ తెచ్చిపెట్టినా కానీ తినేసిండు ఆయన మాత్రం. ఏమయ్యా ఎందుకు తిన్నావని దేవుడు వచ్చి అడుగుతుంటే, ఇదిగో నువ్వు ఇచ్చిన భార్యని ఆ పని చేసింది అంటున్నాడు. అంటే మనం పొరపాట్లే మనం చేస్తాము. ఎందుకు చేసావని ఎవరైనా మనల్ని ఎందుకు చేసావమ్మా ఈ పని అని చెప్పని ఎవరైనా నిలదీస్తే పక్కనోడి మీద నెట్టేస్తాం అనమాట, మనం నీతిమంతులుగా కనపడటానికి. ఈ గుణం ఎక్కడో లేదు, ప్రారంభంలో ఆదాము అవ్వల కాడ నుంచే మొదలైంది.
ఆదాము అవ్వల కాడి నుంచి మొదలైంది ఈ చెడ్డ గుణం. ఎలా వచ్చిందయ్యా అంటే తినకూడదన్న పండు తినటం వల్ల వారు ఆధ్యాత్మికంగా దేవుని దృష్టిలో చచ్చిన వారిగా ఉండిపోయారు. అయితే ఆ పరిస్థితుల నుంచి వారిని ఎలాగైనా సరే, భవిష్యత్తు ఎరిగిన దేవుడు కాబట్టి ఆ సృష్టిలో నుంచే తన కుమారుడుకు పట్టమహిషి అంటే వధువును సిద్ధపరచాలని తండ్రి సంకల్పించాడు. ఆ వధువు నిర్మించాలంటే ఆ ఇద్దరిని చంపేయటం పెద్ద లెక్క కాదు, తిరిగి మళ్ళీ నూతన మానవ సృష్టి చేయటం పెద్ద లెక్క కాదు దేవునికి. శూన్యంలో మొక్కలారా మొలవండి అంటే మొలిచాయి, జలచరములారా రండి బయటకంటే వచ్చాయి, జంతువులు ప్రాకెడి పురుగులు రండి అంటే వచ్చేసాయి, ఊరకట్ట మాట చెబితే వచ్చేసాయి. మరి ఇంత చేసిన దేవుడు మానవుణ్ణి అప్పటికప్పుడు చంపేసి మళ్ళీ కొత్త జనాంగాన్ని సృష్టించలేడా? ఖచ్చితంగా సృష్టించగలడు. ఆ సామర్థ్యం ఉంది ఆయనకి. అందును బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని కూడా గమనించండి, ఆజ్ఞ అతిక్రమం అనే పాపంలోకి వెళ్ళిపోయారు ప్రారంభంలో ఉన్నటువంటి దంపతులు. ఆ ఆజ్ఞ అతిక్రమం అనే పాపంలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రభు చేసిన పని ఏంటంటే ఒక జంతువును అక్కడ బలిచ్చాడు. ఆ జంతువును బలిచ్చి చర్మపు చొక్కాయలు చేసి ఆదాముకు అవ్వకు తొడిగించాడు. ఈ చర్మపు చొక్కాయలు 3 రకాల కాలాలకు ఉపయుక్తంగా ఉండేలాగా దేవుడు ఏర్పాటు చేసి వారికి తొడిగించాడు. వీళ్ళేం ఏర్పాటు చేసుకున్నారు? అశాశ్వతమైనవి. మహా ఉంటే 1 రోజు 2 రోజులు, ఆ తర్వాత ఎండిపోతే, ఆ తర్వాత తుప్పు పట్టిపోతే ఇక చూసుకుంటే ఒకళ్ళు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. మానవుడు దేవుడు సంకల్పించినటువంటి శాశ్వతమైన ఆశీర్వాదం కానీ, శాశ్వతంగా కలకాలం ఉండేటువంటి ఏదైనా సరే, అది గర్భఫలం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, స్థిరమైన ఒక పొజిషన్ కావచ్చు, ధనము కావచ్చు, ధాన్యము కావచ్చు, వ్యవసాయంలో ఫలవంతమైన దిగుబడి కావచ్చు, పశు సంపదలో దిగుబడి కావచ్చు, చేస్తున్న ప్రయత్నంలో ఫలము చూసేందుకు కావచ్చు, అన్ని విషయాల్లో మానవుడికి శాశ్వతమైనది ఇవ్వాలని ప్రభు సంకల్పిస్తాడు. మనిషి మైండ్ ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడే మనము సెటిల్మెంట్ అయిపోవాలి, విత్ ఇన్ సెకండ్లో అట్లా ఊహించామో లేదో అట్లా అయిపోవాలి, అది అంతే. అటువంటి మైండ్ సెట్ మానవుడిది. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, అది నరుల కష్టము చేత ఎంత మాత్రము ఎక్కువ కాదో తక్కువ కాదో. చూద్దారా అండి, సామెతల గ్రంథము 10 అధ్యాయము 22వ వచనం మట్టుకుంటా. యెహోవా ఆశీర్వాదము, సామెతల గ్రంథం 10 అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నరుడు తన బ్రతికినంత కాలము తల్లకిందులు తప్ప చేసి, అంటే తన మునకలై కష్టపడి సమకూర్చిన దేవుడిచ్చే ఆశీర్వాదం కంటే అది పెద్ద ఎక్కువ కాదు. మరి ఏదయ్యా ఎక్కువ అంటే దేవుడిచ్చే ఆశీర్వాదమే శాశ్వతమైనది, ఎక్కువైనది, అది స్థిరమైనది అన్నమాట. మానవుడికి అన్ని విషయాల్లో దేవుడు శ్రేష్టమైనది ఇవ్వాలని సంకల్పించి తను ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరిని నడిపిస్తూ ఉంటే మనం బుద్ధి సరిగా ఉండదుగా, అంత వంకర బుద్ధి, వక్ర చేష్టలు, నిలకడలేని పరిస్థితులు. ఎన్నాళ్ళు కనిపెడతావేంది, ఎన్నాళ్ళు ఉంటావేంది అని చెప్పని మనకు అంత సెకండ్ల మీద గడిచిపోవాలి. మరి నీ భార్య అయినా, నీ తల్లి అయినా, లేదా నీ కుమార్తె అయినా ఒక గిద్దెడు బియ్యం పోసి కడిగి పొయ్యి మీద పెట్టంగానే అన్నం రాదుగా. అది ఉడకాల, గంజార్చాల, ఆ తర్వాత మగ్గాలి, ఆ తర్వాత నీరు గుంజింది అయిపోయిందా లేని చూసుకొని అప్పుడు కదా నువ్వు తినేది. మరి వంట ఆర్చుకొని తినడానికి ఇంత సమయం ఉంటే ప్రభు ఇవ్వాలనుకున్న దానికి శాశ్వతమైన ఆశీర్వాదం నీకు ఇవ్వాలని సంకల్పిస్తే అరాకొర వాటి కోసం ఎందుకు పెనుగులాడుతావు, పాకులాడుతావు? ప్రభు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఆ మధ్యకాలంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఓ రాజుగారు దండోరా వేయించాడు. తన పుట్టినరోజు అనుకుందాం,
ఏమని దండోరా వేయించాడంటే తన ఆస్థానం అంతటి మీద దండోరా వేయించాడు. ఏంటయ్యా దండోరా అంటే, రాజుగారి యొక్క ఆస్థానములు అంటే ఆయన సముఖమందు ఓ పక్క బంగారు నాణ్యాలు ఉన్నాయి, ఓ పక్క వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి, మరో పక్క రాజుగారు తొడుక్కునే ప్రశస్త వస్త్రాలు ఉన్నాయి, మరో పక్క రాజుగారి కిరీటం ఉంది, మరో పక్క రాజుగారి డైలీ తొడుక్కునేటువంటి బంగారపు ఆభరణాలు ఉన్నాయి. ఎవరికి ఏది కావాలో అది తీసుకొని పోవచ్చు, ఏ షరతులు లేవు, ఎవరు కూడా అడ్డగించడానికి లేదు. దండోరా వేయించాడు రాజుగారు. కొంతమంది భయంతో అది వాస్తవమో కాదని చెప్పని బిక్కుమంట ఆలోచిస్తా కొంతమంది జారుకొని పక్కకి వెళ్ళిపోయారు. మరి కొంతమంది భయమైనా బిక్కుమంటూ అయినా సరే అసలు ఒకసారి పోయి ప్రయత్నం చేసి చూస్తే పోలా, అసలు అక్కడ ఏం జరుగుతుందో చూస్తే పోలా అనుకొని కొంతమంది వచ్చి చూస్తే దండోరా వేసిన ప్రకారంగానే వరుసగా అన్నీ ఉన్నాయి. వారి మనసుకు నచ్చిన విషయాలన్నింటిలో వాళ్ళకు తోచినంత తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ క్రమం అంతా నడుస్తూ ఉంది. చివరికి ఉన్న వస్తువులు కూడా వచ్చిన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. చివరిగా ఒకడు వచ్చాడు. వచ్చేవాడిని దారిని అడుగుతున్నారు అందరూ, యాడికిరా పోతున్నారు. రాజుగారు దండోరా వేయించాడు కదా, ఆయన ఉన్న కాడ ఆయన సముఖం ముందు ఏమేమైతే ఆ పళ్ళెల్లో పెట్టారో, ఆ పాత్రలో ఉంచారో అవి వాళ్ళ సొంతం చేసుకోవచ్చు, ఉట్టినే తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి దండోరా వేశారు కదా, అందుకనే పోయి తీసుకొని వద్దా అని పోతున్నా అని చెప్పానంటే సరే అని చెప్పని ఫోన్ ఇచ్చారు. పోయాడు. అక్కడ రాజుగారి సముఖం ముందు ఆ పాత్రలో పెట్టబడినట్టు వాటి అన్నిటినీ తయారు చూసుకుంటా ఉన్నాడు. ఈ దారికి వస్తున్నాడు, అట్లా చూస్తూ ఉన్నాడు, మొత్తం చూస్తూ ఉన్నాడు. మళ్ళీ ఈ దారి నుంచి అటు చూస్తూ ఉన్నాడు. అటు చూసి ఇటు చూసి చివరికి పోయి రాజుగారి చేయి పట్టుకోండు. ఎవరు చెయ్యి? రాజుగారి చేయి పట్టుకోండు. అందరూ పక్కనున్న సేనాధిపతులు, భటులు, మంత్రులంతా ఒక్కసారిగా కలవరపడ్డారు. రాజుగారిని ఏమైనా చేర్చడేమో వీడని చెప్పని. ఎవరికి వాళ్ళు కత్తులు దూసి రెడీగా ఉన్నారు, ఏదైనా చేర్చడేమో వీడి సంగతి తేలుద్దామని. రాజుగారు కొద్దిగా ఆగండి, వీడేదో చేస్తున్నాడు, ఆగండి అని చెప్పన్నాడు. ఎరా, నేను వేసిన దండోరా నువ్వు వెళ్ళలేదా అన్నాడు. విన్నానయ్యా. మరి విని కూడా నువ్వు అయ్యేందుకు తీసుకోకుండా నా చేందుకు పట్టుకున్నావు అంటే, ఇవే వద్దయ్యా నాకు, మరి ఏం కావాలరా, నెలకోసారి మా ఇంటికి నువ్వు భోజనానికి వచ్చిపో చాలండు. నెలకోసారి మా ఇంటికి భోజనానికి వచ్చిపో చాలు, ఏ కోరిక లేదయ్యా నాకంటే. అంతేనా? ఓసి అదెంత పని? మంత్రి ఎక్కడా అంటే, అయ్యా చిత్తం చెప్పండి, వాడి ఇంటికి నెలకోసారి భోజనానికి వెళ్ళి రావటాన్ని నేను మాటిస్తున్నాను, తగిన ఏర్పాట్లు చేయండి అని చెప్పన్నాడు. తగిన ఏర్పాట్లు చేయండి అని చెప్పనగానే చిత్తం రాజుగారు అని చెప్పని మంత్రికి బయలుదేరాడు. ఏ ఊర్రా, ఎక్కడ, ఏంది, ఏ ప్రాంతం మీది ఏంటని చెప్పంటే, అయ్యా నేను చెప్పడం కంటే మా ఊరు మీరు ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది అయ్యా అని చెప్పాడు. సరే ఏం బాగుంటుంది అంటే, రండి అయ్యా మీరు రండి అని చెప్పని మంత్రి గారిని తీసుకొని పోయాడు. ఆ పోయేటప్పుడు ఆ ఊరికి రోడ్డు సరిగా లేదు. సరే అట్నే చిన్నగా తిప్పలపడి ఆ ఊరు పోతే కనీసం వీధి దీపాలు లేవు, ఒక్కిళ్ళు కూడా సరిగా నెత్తి మీద కప్పు లేనటువంటి ఇళ్ళు. భయంకరమైన సంక్షోభం అనుభవిస్తూ ఉన్నారు అక్కడ, భయంకరమైన ఇరుకు వేదన అనుభవిస్తూ ఉన్నారు ఆ ప్రాంత ప్రజలు, ప్రతి గృహం, ప్రతి కుటుంబం. వీడిల్లు ఎలా ఉందని చెప్పని పోయి చూస్తే ఈ నెత్తి మీద ఇంటికి కప్పు కూడా లేదు, భయంకరమైన పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నాడు. మంత్రి అనుకుంటున్నారు, నువ్వు తెలివిగలవాడివిరా అని చెప్పి అనుకోండు. సరే రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి మరి వాడి ఇంటికి నెలకోసారి వెళ్ళి రావాలి. రాజుగారు వెళ్ళి రావాలంటే ఖచ్చితంగా ఆ ఊరికి వెళ్ళటానికి రహదారి, మరి రథముకు ఎటువంటి ఎత్తేటాలు ఏం లేకుండా రాజుగారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంతా లగ్జరీ లాగా లైఫ్ లాగా ఉంటుంది కాబట్టి లగ్జరీ లాగానే రోడ్లు ఉండాలని లగ్జరీ టైప్లోనే రాజుగారు కోట నుంచి ఆ ఊరికి వాడి ఇంటి వరకు రోడ్లు వేసేసారు. ఆ ఊళ్ళో ఉన్న ప్రతి రోడ్డు కూడా వేసేసారు. సరే బాగుంది, రోడ్లు అయితే చక్కబరచబడ్డాయి. మరి నెక్స్ట్ ఏం చేయాలంటే రాజుగారు వాడి ఇంటికి వచ్చి ఆహారం తీసుకుంటానన్నాడు.
ఇప్పుడు వాడి ఇల్లు సరిగా లేదు కాబట్టి రాజుగారి హోదాకు తగ్గట్టుగా ఆ ఇల్లు సిద్ధపరచబడింది. రాజుగారి హోదాకు తగ్గట్టుగా ఇల్లు సిద్ధపరచబడింది. మంత్రి గారికి తెలుసు రాజుగారు ఎప్పుడు ఏం చేస్తాడని. రాజుగారు భోజనం చేసిన తర్వాత ఉద్యానవనం అంటే పార్క్ అన్నమాట. ఆ పక్కగా ఏకాంతంగా ఆ పార్కులో ఆ ఉద్యానవనంలో సంచరించటం, అక్కడ ఒక ఏకాంత భవనాన్ని ఒకటి గడితే అక్కడ సేద తీరుతాడు ఆయన. ఈ సంగతి అంతా రాజ్యంలో ఉంది కాబట్టి ఇక్కడ లేదు. కాబట్టి వాడు ఇంటికి వచ్చి భోజనం చేస్తానన్నాడు రాజు. కాబట్టి ఇల్లు అయితే చక్కపరిచాము, బాగా కట్టాము రాజుగారు హోదాకు తగ్గట్టుగా. మరి ఉద్యానవనాన్ని రాజుగారు ఆ ఉద్యానవనంలో కొంచెం సేపు సేద తీరటానికి కూడా భవంతి కట్టాలని అక్కడ భవంతి కట్టారు. ఈ రోడ్లు సెటిల్ అయిపోయాయి, వాడి ఇల్లు సెటిల్ అయిపోయింది. రాజుగారికి ఏకాంతంగా ఉండటానికి భవంతి ఉద్యానవనం సిద్ధపరచబడింది. ఊళ్ళో ఉన్న వీధులన్నీ బాగు చేయబడ్డాయి. ఇక వీధి దీపాలన్నీ వేశారు. ఎంత బాగానే ఉంది. కానీ రాజుగారు వచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆ కొంపలు చూస్తే చండాలంగా ఉన్నాయి కాబట్టి వాటిని బట్టి కూడా మనల్ని మాట అనే అవకాశం ఉంది. రాజుగారి యొక్క ఆస్థానంలో ఇంత భయంకరమైన ఊళ్ళు ఉన్నాయా అని చెప్పని అనేక రాజ్యాలు తెలుసుకొని ఒకవేళ నవ్విపోకుండా ఉండటానికి ముందుగానే జాగ్రత్త పడి ఆ ఊర్లో ఉన్న ప్రతి ఇల్లు కూడా రాజుగారి హోదాకు తగ్గట్టుగా కట్టబడ్డాయి, బాగు చేయబడ్డాయి. రాజుగారు సమయం వచ్చింది, రాజా అన్ని సిద్ధపరిచాము, మరి మీరు భోజనానికి రండి అంటే రాజుగారి అభిరుచులకు తగ్గట్టుగా వంటవారిని అక్కడ పెట్టి వంట చేయించి వాడి ఇంటికి వచ్చి ఆహారం తీసుకొని ఆ ఉద్యానవనంలో రాజుగారికి ఏకాంతంగా ఏర్పాటు చేయబడిన ఆ భవంతిలో ఉన్నప్పుడు మంత్రి మాట్లాడుతున్నాడు. రాజా, ఇంతకంటే తెలియగలవాడు నీ ఇంటికి అల్లుడుగా దొరుకుతాడా అన్నాడు. అదేంటి మంత్రివర్య ఆ మాట మాట్లాడుతావంటే, అందరూ బంగారపు నాణ్యాలు కావాల్సినోడు బంగారపు నాణ్యాలు తీసుకుపోయాడు, వెండి తీసుకెళ్ళాలనుకున్నాడు వెండి తీసుకెళ్ళాడు, నువ్వు నీ ఒంటి మీద ఉండేటువంటి నగలు కావాలనుకున్నాడు నగలు తీసుకుపోయాడు, కిరీటం కావాలనుకున్నాడు కిరీటం తీసుకుపోయాడు, రాజుగారు తొడుక్కునే రాజవస్త్రాలు కావాలనుకున్నాడు రాజవస్త్రాలు తీసుకుపోయాడు, వజ్రాలు వైడూర్యాలు కావాలనుకున్నాడు వజ్రాలు వైడూర్యాలు తీసుకుపోయాడు. వీడు మాత్రం ఏం కాకుండా నిన్నే కోరుకున్నాడు. ఎప్పుడైనా ఆలోచించావా అనగానే, ఆహా చాలా తెలివిగలవాడుగా ఉన్నాడుగా మంత్రివారి అంటే, చాలా కాదు అసలు మీ తర్వాత రాజ్య పరిపాలన చేయడానికి కావలసిన యోగ్యత అర్హతలు అతనికే ఉన్నాయి. నా మాటిని నీ కూతురుని అతనికి ఇచ్చి పెళ్లి చేశా. ఈ కథ ఎందుకు చెబుతున్నానంటే, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అక్కడ రాజుగారు సముఖం ముందు పెట్టబడినటువంటి వెండి బంగారము, రాజుగారి నగలు, రాజుగారి రాజవస్త్రాలు, కిరీటం, అలాగే రత్న రాసులు అని చెప్పని వీటి మీద ఉంటుంది మనసు. అంటే అశాశ్వతమైనవి. దేవుడేమో శాశ్వతమైనది ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆదాము అవ్వల విషయంలో అదే జరిగింది. వాళ్ళేమో చేసిన పొరపాటును బట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపాలు పెట్టుకొని, అంటే నా తప్పే లేదయ్యా, ఇదిగో ఏం తప్పే, నా తప్పే లేదయ్యా, అదిగో వాడి తప్పే, ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు సాకులు చెప్పుకున్నారు, ఆకులు కట్టుకున్నారు. ఎన్నాళ్ళుంటాయి ఆ ఆకులు? ప్రభు అవన్నీ చూసి వాడే శాశ్వతంగా వీళ్ళకి పరిష్కారం చూపించాలని వారు చేసిన ఆజ్ఞాతిక్రమానికి మొట్టమొదటిగా అక్కడ బలి చేసి ఆ బలి పశు యొక్క చర్మాన్ని ఒలిచి దాన్ని చొక్కాయలుగా చేసి వీళ్ళకు తొడిగించాడు. 3 కాలాలకు అనుగుణమైనటువంటి చొక్కాయలుగా వాటి అక్కడ మార్చబడి దేవుడు అనుకూలంగా ఉండేలాగా ఆ వస్త్రాలను ఆదాము అవ్వలకు ఇచ్చాడు. ఈరోజు కూడా చాలా దేవుడు శాశ్వతమైన ఆశీర్వాదాలు మనకివ్వాలని సంకల్పించి ఆశపడి నీకోసమై సిద్ధపరిచి నీ ఎదుటే పెడుతుంటే మనం మాత్రం ఆ గడికి రాగానే పక్కకి వెళ్ళిపోతుంది. మన బ్రతుకులంతా అట్లే తెల్లారిపోతూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, అశాశ్వతమైనవి కాక శాశ్వతమైన యేసయ్యను పట్టుకుందాం. శాశ్వత కాలం యుగ యుగాలు ఆయనతో కలిసి నిత్యరాజ్య పరిపాలన కొనసాగుదాం. ఆయనతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ మొట్టమొదటి బలి జరిగింది. ఆ నెక్స్ట్ బలి ఎక్కడ జరిగిందంటే, ఎక్కడ జరిగింది? ఆ ఆదాము అవ్వల కడుపును పుట్టిన 2 బిడ్డల కాడ. హేబేలు గొర్రెల కాపరి,
తన తండ్రి ద్వారా దేవుడితో సమాధాన పడటం, దేవుని యొక్క ఉగ్రత మానవుడి మీద పడకుండా ఉండాలంటే ఆ ఉగ్రతకు అడ్డుగా వచ్చేది ఏదైనా ఉందంటే రక్తమేనన్న సంగతి హేబెలు బాగా గ్రహించాడు. బాగా గ్రహించిన వాడై తన తల్లిదండ్రులు దేవునికి బలి అర్పణ చేస్తున్నప్పుడు అది ఏ విధంగా చేస్తున్నారన్నది గ్రహించిన వాడే తనకున్నటువంటి గొర్రె మందలలో పుష్టి కలిగినది, బలము కలిగినది, ఆరోగ్యము కలిగినది, ఏ మచ్చ, డాగు, ముడత, కళంకం లేనటువంటి, మరి అటుది ఏది లేనటువంటి మంచిది ఆరోగ్యం కలిగినటువంటి ఒక గొర్రెను తెచ్చి బలిచ్చాడు. ఆ బలి దేవునికి ఇంపుగాను ఇష్టముగా ఉంది. అందును బట్టి మొదటిగా హేబెలును ఆ తర్వాత హేబెలు యొక్క అర్పణను కూడా దేవుడు అంగీకరించినట్టుగా లేఖనం సాక్ష్యం ఇస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి పెద్దవాడు కూడా కయీను కూడా బలి అర్పణ చేశాడు. బలి అర్పణ ఎలాంటిదంటే ఇతనేమేమి హేబెలు లాగా తన తమ్ముడి దగ్గరకు పోయి, అరే తమ్ముడు, నాకు కూడా ఒక బలికి ఒక గొర్రెనివ్వరా, మంచిది, నీ బలిని నిన్ను అంగీకరించాడు దేవుడు, తర్వాత నీ అర్పణను కూడా అంగీకరించాడు, నాకు అర్థమైంది, అరే తమ్ముడు నా మాటినరా, నీ మందలో ఉన్నది ఒక గొర్రెనివ్వరా అని చెప్పని అడిగితే పోద్ది. మరి మనం తలదించుకొని బ్రతకడం చాలా కష్టం కదా. తలదించుకొని బ్రతకాలంటే నామోషి కదా. ఆ నామోషితనాన్ని బట్టే అసలు తన జీవితమే సంకనాగిపోయింది అన్నమాట. శాపగ్రస్తుడిగా, దేవుని చేత శపించబడ్డావాడని ముద్ర వేయబడ్డావాడుగా దేశ దిమ్మరైపోయాడు. కారణం, తను తగ్గించుకొని తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి, అరే తమ్ముడా, బలి అర్పించడానికి ఆ బలి పశువు ఎలా ఉండాలో నీకు బాగా తెలుసురా, నాకు నీ మందలో ఉన్నది ఒకటి, ఆ బలికి పశువుని ఇవ్వమంటే ఇచ్చేవాడే తమ్ముడు. అన్నను ప్రాణం కంటే ప్రేమించేటువంటి ప్రేమ కలిగిన వాడు హేబెలు. కానీ ఇతగాడు అతను తగ్గించుకొని ఎదుటి వ్యక్తిని సహాయం అడగడానికి కష్టమైపోయి, నామోషి అయిపోయి, పరువు తక్కువగా అనిపించుకోవటం వల్ల, పరువు తక్కువగా అని ఫీల్ అవటం వల్ల ఇతగాడు చేసిన పని ఏంటంటే, కయీను వ్యవసాయకుడు. ఆదికాండం 4 అధ్యాయాలు అయ్యే రాసి ఉంటాయి. హేబెలేమో పశువుల కాపరని, గొర్రెల కాపరని, కయీనేమో వ్యవసాయకుడని ఉంది. కయీను వ్యవసాయకుడు అయితే ఈ తగ్గించుకొని తన తమ్ముడి దగ్గర అడగటానికి గిల్టీ ఫీల్ అయ్యి వెళ్ళిపోయి, ఏముందిలే, దేవుడు అంగీకరించకపోతాడా, నా అర్పణ కూడా అంగీకరిస్తాడని మూర్ఖతను, తిరుగుబాటుతనాన్ని హృదయంలో పెట్టుకొని దేవునికి ఇష్టంగా అయినటువంటి ఆ ధాన్యమును, శ్రేష్టమైన ధాన్యమునేమో ముందుగా ఇంటికి చేర్చుకున్నాడు. నాసి రకమైన ధాన్యం ఉంటుంది కదా, ఆ నాసి రకమైన ధాన్యమును తెచ్చి దేవుని ఎదుట బలిగా పోస్తే ఉపయోగమే ఉంది? దేవుడు కోపగించుకొని ఆ బలి అర్పణ కరెక్ట్ కాదని ఈ కయీను కూడా తెలుసు. ఎందుకంటే తన తల్లిదండ్రుల దగ్గర నుంచి అది నేర్చుకున్న వాడై ఉన్నాడు కాబట్టి. దేవుడు హేబెలు అర్పణ అంగీకరించాడు, కయీను అర్పణను దేవుడు తృణీకరించాడు. మన జీవితాల్లో కూడా దేవునికి సమర్పించేటువంటిది మన హృదయంలో ఏ కల్మషం లేకుండా అర్పించాలి. మొదటిగా నువ్వు తీసుకొచ్చే దాంట్లో ఏదో లోపం ఉంది, అది కాదు ముందు చూడాల్సింది. ప్రభు మన హృదయాలను గమనిస్తాడు. లూకాసు వార్త 22వ అధ్యాయంలోన ఉంది ఒక మాట, వారికి కలిగిన కొలది కొంత ఇళ్ళకాడ దాచిపెట్టుకొని కొంత కానుక పెట్టెలో వేయటానికి వచ్చారు. ఒక బీద విధవరాలు చేసిన పని ఏంటి అక్కడ? తన జీవనాన్ని కూడా, అంటే ఇక ఆ డబ్బు లేకపోతే తెల్లారి కొనుక్కొని ఏదన్నా తినటానికి లేదు, అయినను సరే నా దేవునికి మాత్రం నేను శ్రేష్టమైన కానుక వేయాలని చెప్పని తన హృదయపూర్వకంగా ఆ కానుకను తెచ్చి 2 కాసులను తెచ్చి ఆ కానుక బాక్సులో వేస్తే యేసయ్య అంటున్నాడు ఈ మాట, వారి కలిగిన కొలది వారి ఇళ్ళకాడ దాచిపెట్టుకొని కొంత తెచ్చి అక్కడ వేశారు. ఏమి మాత్రం ఆమెకున్న జీవనం మొత్తాన్ని, ఆధారం అంటూ ఏమీ లేకుండా సమస్తాన్ని తెచ్చి ఆ కానుకలో
కానుక పెట్టెలో కానుకగా వేసింది. వారందరికంటే ఈమె ఎక్కువగా కానుక వేసింది కాబట్టి ఈమె గొప్పగా దీవించబడిందని అక్కడ లేఖను సాక్ష్యం ఇస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ హృదయాన్ని చూస్తాడు. కానుక అర్పించేదైనా, నువ్వేదైనా కృతజ్ఞతకి ఇచ్చేదైనా, స్వేచ్ఛార్పణ అయినా, ఎక్కడన్నా మీటింగ్స్ అన్నప్పుడు ఏదైనా ఇచ్చే విషయంలో అయినా, మందిర స్థలం విషయంలో అయినా, మందిర నిర్మాణం విషయంలో అయినా, లేదు నీ పొరుగువాడు ఇక్కట్లో ఉండి అక్రత కలిగి ఇరుకు ఇబ్బంది అనుభవిస్తుంటే, తిండి గింజలు కావచ్చు, ధనము కావచ్చు, ఏదైనా నీ హృదయపూర్వకంగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఆజ్ఞ చొప్పున నేనే గనక ఈ స్థితిలో ఉంటే ఎంత మనస్ఫూర్తిగా నేను స్పందిస్తానో అలాగ నువ్వు స్పందించాలి. అది ప్రభువుకి ఇంపైనటువంటి అర్పణ. దేవునికి మహిమ కలుగునుగా. ఆ అర్పణ అర్పించిన వాడు హేబెల్. కాబట్టి ఆ అర్పణ అంగీకరించబడింది. మొదటిగా హేబెల్ అంగీకరించబడ్డాడు. ఇవాళ చాలా మందిని క్రైస్తవ లోకంలో గమనిస్తే వాళ్ళు వేసే కానుకలో కూడా శాపాన్ని అనుభవించేటువంటి వ్యక్తులు లేకపోలేదు. దశమ భాగాలు దొంగిలించేటువంటి వ్యక్తులు లేకపోలేదు. ఏందంటే ఆయనకి దశమ భాగం ఇచ్చేది, ఈ దశమ భాగాలు కానుకలన్నీ దేశపోయి తిని కూర్చొని బొజ్జలు పెంచడం తప్ప, ఒళ్ళు పెంచడం తప్ప, అట్ట బలిశారు అని నోరు జారుతూ ఉంటారు సేవకుల విషయంలో. వాళ్ళ నోరే వాళ్ళ చావు కూడా కారణమవుతుంది. ఆ నోరు జారిన మాటను బట్టే చాలామంది చంపబడ్డారు కూడా. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దైవజనుల విషయంలో నోరు జారి మాట్లాడితే చంపి పక్కన పడేసాడు. ఏం మొఖమాటం లేదు. అమ్మో ఈయన సున్నతి చేయబడిన నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తి కదా, వాళ్ళు కాదా, వీళ్ళు కాదా, నేను ఇంత కష్టపడి తెచ్చాను కదా, ఈ సెక్షన్ ఏం పని చేయాలి అక్కడ. నా దాసుడైన మోషేకు ఎదురు తిరిగి మాట్లాడటానికి మీరు ఎందుకు గడగడగడ వణకలేదన్నాడు. అంతే. ఎవరు ఎదురు తిరిగింది? మొట్టమొదటిగా అహరోను, మిరియాము. ఎవరిళ్ళు? తన సొంత తోడబుట్టిన అక్క, అన్న, వాళ్ళకే పగిలింది. ఆ తర్వాత కొరహు, దాతాను, అబీరాము, ఎమ్రీ అని ఇక చాలా మంది లేచారు. అలా మొత్తాన్ని కూడా భయంకరమైన చావులు, భయంకరమైన కీడు అనుభవించారు. నీవిచ్చే రూపాయి ఏదైనా సరే దైవజనుడు చేతికి వెళ్ళిన తర్వాత దైవజనుడు దేవునికి లెక్క అప్పచెప్పుకోవాలి. అయ్యా ఇదిగో ఈ కానుక వచ్చింది, దీన్ని బట్టి ఇదిగో ఇంత యథార్థంగా సేవలో ఖర్చు పెట్టానని దైవజనుడు చెప్పుకుంటాడు. నీకెందుకు ఈ తాలింపు లెక్కలు, జనాభా లెక్కలు ఏమంటే ఇస్తరాకులు తీయమంటే జనాభా లెక్కలు అని చెప్పన్నట్టు. మనం ఎంచమటికి ఉండాలో అంచమటికే దానికి కండిషన్లు ఉంటాయి. మితిమించిపోతే దేవుని హస్తం కూడా చాపడుతుంది, తగ్గట్టుగా పడతాయి దరువు. మన సెక్షన్ కాదు అది. మన పని ఏంటంటే మన నియమం ప్రకారము దేవునికి తీసుకువెళ్లాల్సిన దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రావద్దని ఉంటుంది బైబిల్ గ్రంథం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు తినే తిండి గింజల్లో నువ్వు తీసుకొచ్చుకున్న రాబడిలో కూడా దశమ భాగం ఇవ్వాలని చెబుతుంది బైబిల్ గ్రంథం. అసలు క్రొత్త నిబంధనలు అయితే వారి మనస్ఫూర్తిగా వారికి ఉన్నది మొత్తం తెచ్చి పరిశుద్ధుల పాదాలు ఎదుట పెట్టమని ఉంది. నిన్ను నీ ఆస్తులు తీసుకొచ్చి అమ్మి తెచ్చి ఆడ పెట్టమని చెప్పట్లేదు. కానీ యథార్థంగా నువ్వు ఇవ్వవలసింది ఇవ్వు. ప్రభువుని బచంలాడి శోధించు. ఆకాశపు వాకిళ్ళు తెరవబడి పట్టజాలంత విస్తారమైన దీవెనలు పొందు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి. బలుల గురించి మనం మాట్లాడుకుంటా వస్తున్నాం. ప్రభు బలుల గురించి చెప్తా వస్తా ఉన్నాడు. మొట్టమొదటి బలి ఆదాము విషయంలో జరిగింది. ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమం చేసినప్పుడు వారిని ఏదైనా తోటలోంచి బయటికి నెట్టేయడానికి మొట్టమొదటి బలి అక్కడ జరిగింది. రెండవ బలి ఆదాము అవ్వల కడుపును పుట్టినటువంటి హేబేలు, కయీను దగ్గర జరిగింది. అయితే కయీను బలినేమో దేవుడు తృణీకరించాడు. హేబేలు యొక్క బలినేమో ప్రభు అంగీకరించి దీవించాడు. ఆ తర్వాత నోవాహు, ఆ తర్వాత హానోకు, ఆ తర్వాత అబ్రహాము, ఆ తర్వాత ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు, ఆ తర్వాత ఇక ఎక్సెట్రా అనుకుంటే ప్రతి తరంలో ప్రతి ఒక్కరికి దేవుడు తన ప్రజల ఎదుట ఒక ముంగుర్చుగా తన పితరుల ద్వారా ఒక మాదిరి చూపించాడు. ఏంటయ్యా మాదిరి అంటే
దేవుడితో సమాధాన పడాలంటే, దేవుని యొక్క ఉగ్రత మన మీద పడకుండా ఉండాలంటే, మేకల యొక్కయు యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో ఈ మాట రాసి ఉంటుంది. దేవునితో సమాధానపరచటానికి ఒకప్పుడు అవసరమైన ఏంటి అంటే యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 11వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను, కోడెల రక్తమైనను, గొర్రె పిల్లల రక్తమైనను, మేకపోతుల రక్తమైనను నాకు ఇష్టము లేదు. అంటే ఈ రక్తం అనేది ధర్మశాస్త్రం ప్రకారము మనిషి యొక్క పాపాన్ని కడుక్కోవటానికి ఆ రక్తం అవసరమైంది. ఆ బలి అనేది ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఒక బలి పశువుని తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ బలి పశువుని తీసుకువెళ్ళి యాజకునికి అప్పచెబితే యాజకుడు వారి పాప ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అక్కడ బలి జరిగించి వారిని శుద్ధి చేసేవాడు. ఈ బలి జరిగేదానికంటే ముందుగా ఐగుప్తు దేశంలో 10 రకాల అద్భుతాలు దేవుడు చేశాడు. ఆ 10 రకాల అద్భుతాల్లో చివరి అద్భుతం ఏంటంటే, ఐగుప్తులో ఉన్నటువంటి వారి మనుషులు కడుపున పుట్టిన మొట్టమొదటి సంతానాన్ని దేవుడు చంపబోతున్నాడు. అలాగనే పశువుల మొట్టమొదటి పుట్టిన ప్రతి జీవిని కూడా చంపబోతున్నాడు. అయితే ఈ చంపబోయే ముందుగా ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు మోషే ద్వారా ఒక మాట చెబుతున్నాడు. రేపటి దినాన సంహారపు యొక్క దూత ఈ ఐగుప్తులో సంచరించబోతా ఉంది. ఐగుప్తుల యొక్క కడుపును పుట్టిన ప్రథమ సంతానం మొత్తాన్ని చంపబోతున్నాడు దేవుడు. వారి పశువులు కడుపును పుట్టిన ప్రథమ సంతానాన్ని కూడా చంపబోతున్నాడు దేవుడు. అయితే మీరు సురక్షితంగా ఉండాలంటే పస్కా ఆచరించవలెను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పస్కా ఆచరించవలెను అన్నాడు. పస్కా అంటే ఏందన్నారు? పస్కా అంటే ఏం లేదు, ఏ కుటుంబానికి ఆ కుటుంబం, మీరు ఎంతమంది ఉన్నారో ఆ లెక్క చూసుకొని ఒక శ్రేష్టమైన, ఏ జబ్బు లేనటువంటి, పుష్టి కలిగిన, బలం కలిగినటువంటి ఒక జీవిని, అంటే ఒక గొర్రెను, మీరు ఒక పొట్టేలును కానీ పస్కా పశువుగా ఒక దాన్ని తీసుకోండి, దాన్ని వధించండి. ఆ రక్తాన్ని మీరు తినకూడదు. రక్తము ప్రాణము కాబట్టి ఆ రక్తాన్ని మీరు నేల మీద ఒలికించాలి. అది మీ పాదములతో తొక్కకుండానట్లుగా దాన్ని మట్టితో కప్పేయాలి. రక్తాన్ని కనుక ఎవడైనా తిన్నాడంటే వాడు శాపగ్రస్తుడు. పాళెం వెలుపుల కంటే ఊరు బయటకు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపాల వాడిని. శాసనం ఇది. అయ్యా, మరి ఆ రక్తాన్ని ఏం చేయాలంటే ఒక పాత్రలో పట్టుకోండి. మీ తలుపులు, మీ గుమ్మాల యొక్క ద్వారబంధాలంటే ఈ తలుపులు అలాగనే గుమ్మం అంటాం కదా. ఆ గుమ్మాలకు మీరు ఏదైతే పస్కా పశువుగా ఎంచుకొని తీసుకొని వధించారో దాని యొక్క రక్తాన్ని దాని మీద రాయండి. ఆ నిలువు కమ్ములకు, అడ్డకమ్ములకు, తలుపు రెక్కలకు కూడా రాయండి. రాసి చేదుకూర వండుకొని ఆ చేదుకూరలో ఆ మాంసాన్ని కలుపుకొని మీరు భుజించాల. పులియని రొట్టెను మీరు చేసుకోవాలి. ఆ పులియని రొట్టెలతో పులుపు ఉండకూడదు. దాంట్లో నాన్ రొట్టె రెడీ చేయాలంటే ఈరోజు నానబెడితే రేపు పొద్దునకు పులుసుతుంది. ఆ తర్వాతనే నీకు కేక్ అని వస్తూ ఉంటుంది బయటికి. అది పులిసిన పిండి. పస్కా పశువు పులియని పిండి, పస్కా పశువు యొక్క రక్తము, చేదుకూర డైరెక్ట్గా యేసు ప్రభు వారికి సాదృశ్యం. మరి ప్రభు ఆనాడు మోషే ద్వారా చెప్పాడు, పులియని పిండి అనేది ఉండకూడదు. ఆ రొట్టె కూడా, అంటే అదిగో ఆ పులియని పిండితో చేసేటువంటి ఆ రొట్టె ఏదైతే ఉంటుందో అది పొంగకూడదని కూడా చెప్పాడు. మరి నాన్ రొట్టె పొంగుద్దిగా, పులుసుద్దిగా. మరి దాన్ని కొంతమంది ప్రభు యొక్క శరీరం అని ఇస్తున్నారు. ఇది ఒక దోషం.
చెవిచెని ఒకడు మాట వినడు, చెవిచెని మాట వినడు. పులియని రొట్టె అయి ఉండాలి, అది పొంగనిదై ఉండాలి. ఆ రొట్టెతో ఆ పస్కా పశు యొక్క మాంసమును ఆ మాంసమును కూరగా సిద్ధపరచుకొని, ఈ పులియని రొట్టె ఏదైతే ఉందో, పొంగని రొట్టె ఏదైతే ఉందో, ఆ రొట్టెతో చేదు కూర కలుపుకొని మీరు తినాల. ఆ ద్వారబంధాలకు రక్తం రాసుకున్న తర్వాత తలుపులు క్లోజ్ చేయండి, ఎవడు కూడా బయటికి రావద్దు. ఎవరైనా బయటకు వచ్చారంటే మాత్రం నాది కాదు పూచి అన్నాడు దేవుడు. ప్రభు చెప్పిన ప్రకారము ఇజ్రాయేల్ ప్రజలందరూ చేశారు. ఆ రాత్రి సంహారపు దూత వచ్చింది. ఏ ద్వారబంధం మీదైతే పస్కా పశువు యొక్క రక్తం ఉందో ఆ రక్తాన్ని చూసి సంహారపు దూత దాటి వెళ్ళిపోయింది. ఏ ద్వారబంధాలకైతే పస్కా పశువు యొక్క రక్తం లేదో ఆ గృహంలోకి ఆ సంహారపు దూత చొరబడి వారి కడుపును పుట్టినటువంటి ప్రథమ సంతానాన్ని చంపేసింది. పశువుల కడుపును పుట్టిన ప్రథమ సంతానాన్ని కూడా చంపేసింది. దాన్ని గుర్తుగా చేసుకోవడానికి ఈ పస్కా పండుగ ఆచరించాలని మొదటిగా ఐగుప్తులో ప్రారంభమైంది. ఆ తర్వాత ఎర్ర సముద్రం దాటిన తర్వాత కూడా ఒకసారి ఇజ్రాయేల్ ప్రజల చేత ప్రభు పస్కా అనే బలిని జరిగించి ఆ ఆచారము జరిగిస్తాడు. ఈ ఆచారం కాస్త సీనాయి పర్వతం మోషే ఎక్కాడు. ఆ తర్వాత కొన్ని షరతులు ఇచ్చాడు ప్రభు. ఆ తర్వాత కూడా పాపానికి ఒకడు పరస్త్రీని కూడితే, ఒకడు పర సంబంధమైన వ్యక్తులు యొక్కటి ఏదైనా ఎద్దును కానీ చంపినా, ఏదైనా నష్టపరిచినా, ఏది పాపానికి ఇట్లాంటి బలులు జరిగించాలని ప్రభు చెప్పిన ఆ మోషే యొక్క ధర్మశాస్త్ర వివరణలో ఈ సంగతులన్నీ రాయబడ్డాయి. ఆది కాండం తప్పించి మిగతా 4 కాండాలు, నిర్గమ, అలాగనే లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండం అని ఏమైతే ఈ 4 ఖండాలు ఉన్నాయో ఈ 4 పుస్తకాల్లో సవివరణగా రాసి తన ప్రజలకు దేవుడు అందించాడు. వీటిలో బలుల గురించి రాయబడింది. అయితే ఇక్కడ మనం చదువుకున్న లేఖనంలో క్రీస్తు యేసు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు, క్రీస్తు యేసు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. ఆత్మ సంబంధమైన బలులు అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన బలులు అంటే మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే మన ప్రాణాత్మ దేహాలను ప్రభుకు సమర్పించుకోవటం. అంటే రక్షణ అనుభవంలోకి వచ్చి ప్రభువా నా ప్రాణాత్మ శరీరాలు నీ చేతులకు అప్పచెప్పుకున్నాను అంటాం. కొంతమంది రక్షణకు ఆ కొద్ది సమయం అప్పచెప్పి ఆ తర్వాత వీళ్ళ ఇష్టం, నా ఇష్టం, నా రాజ్యం, అడగటానికి నువ్వెవడు అని చెప్పన్నట్టుగా బ్రతుకుతారు. వాళ్ళని అలానే బ్రతకనిస్తాడు, అనేక సార్లు గద్దిస్తాడు, అనేక సార్లు మొచ్చుతాడు, గిల్లుతాడు, నష్టాన్ని చూపిస్తాడు. ఎన్నో కారణాలను చూపించి నష్టాల బాటలో నడిపిస్తూ, వేదన బాటలో నడిపిస్తున్నా వాళ్ళలో చలనం రాకపోతే చిట్ట చివరికి భ్రష్ట మనసుకు అప్పచెబుతాడు. చేయి రాని కార్యాలు చేసి అట్ట నిత్య నరకానికి వెళ్ళిపోయే దారి వాళ్ళకే చూపిస్తాడు ప్రభు. వాళ్ళ చేతులారా వాళ్ళు తెచ్చుకునేలాగా అది మార్గం ఏర్పడిపోతుంది. అయితే మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన బలులు ఏంటంటే మన ప్రాణాత్మ శరీరాలను ఆ బలిపీఠం మీద పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి జరిగినప్పుడు ఆ బలి పశువు యొక్క మాంసాన్ని బలిపీఠం మీద ఉన్న నిప్పుల మీద పెట్టినప్పుడు అది కాల్చేస్తుంది. కాల్చినప్పుడు వచ్చేటువంటి ఆ వాసన యెహోవాకు ఇంపైన ఆంఘ్రాణించేటువంటి ఇంపైన సువాసన అట. అది దేవునికి మహిమ కలుగునుగా. అయితే ఈరోజు క్రీస్తు యేసు ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అంటే ఏంటయ్యా? ఆ బలులు అంటే మొట్టమొదటి బలులు మన ప్రాణాత్మ శరీరాలు ఆ బలిపీఠం మీద పెట్టేటివి. ఆ బలి జరిగించడం చాలా కష్టం. ఆ బలి జరిగించడానికి చాలా మంది సాహసిస్తారు, కానీ ఆ సాహసాన్ని బట్టి ముందడిగేసి తాను ఆ బలిపీఠం మీద, అంటే క్రీస్తు అనే బలిపీఠం మీద తాను అర్పించుకోవటం అనేది కష్టమైన పని. అర్పించుకోవాలంటే తన ఇష్టాలన్నీ చంపుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 1-8 వచనాల భాగంలో ఒక మాట ఉంటుంది. నీ సమస్త ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో.
నీ సమస్త ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో అంటుంది లేఖనం. ఆయన అధికారము మన సమస్త ప్రవర్తన మీద అంటే ఏంది? ఒక అడుగు వేయాలంటే ప్రభువా నీ అడుగు వేయటం నీ చిత్తమా కాదా? ఒక పని చేయాలంటే ప్రభువా ఈ పని చేయాలనుకుంటున్నాను, ఇది నీ చిత్తమా కాదా? ప్రభువా ఇదిగో పలానా వ్యక్తికి సహాయం చేయాలనుకుంటున్నాను, నీ చిత్తమా కాదా? ఇదిగో ప్రభువా పలానా మాట పలకాలనుకుంటున్నాను, నోటితో ఆ మాట పలకక మునిపే నీ మనసులో ఆ మాట అనుకోవాలి, ఇది నీ చిత్తమా కాదా? ఆయన నా చిత్తం అంటే చెయ్యాలి, నా చిత్తం కాదంటే నోరు మూసుకొని అక్కడ కూర్చోవాలి. ఇది ఆయన అధికారం. మన సమస్త ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం అంటే ఇది. ఈ సమస్తమైన అధికారానికి ఒప్పుకోవాలంటే కుదరదు. మన మనస్సు దానికి ఒప్పుకోదు, మనస్సాక్షి ఒప్పుకోదు, మన శరీరము మన హృదయ ససేమిర దేవునికి ఆ మాటలకు ఆ ఆజ్ఞలకు లోబడదు కాబట్టి అనేక శ్రమలు, వేదనలు, కన్నీళ్లు, కష్టాలు, నష్టాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ఇక ఎక్సెట్రా ఇక పలు రకాలుగా సమాజంలో చిన్నపోయేలాగా అవమానపరచబడటం, కుటుంబంలో సాక్ష్యం పోగొట్టుకోవటం, పాపం కుటుంబంలోకి రావటం, భయంకరమైన వ్యభిచారంలో కుటుంబం కానీ, కడుపును పుట్టిన బిడ్డలు కానీ, భర్త కానీ, భార్య కానీ ఊగుసలాడటం. కారణం ఏంటో తెలుసా? మన ప్రాణాత్మ దేహాన్ని ఆయన బలిపీఠం మీద అర్పించటం అంటే మన ప్రవర్తన అంచటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవటం. అది ససేమిరా జరగదు కాబట్టి మనకి ఈ కష్టాల్లో ఉంటా కూడా మనం ఏదో దేవునికి ఇంపైన ఇష్టమైన భక్తి సాధన చేస్తున్నట్లుగా, ఎందుకు ప్రభు మాకు ఈ బ్రతుకు, ఎందుకు ప్రభు మాకు ఈ స్థితి, ఎందుకు ప్రభు మాకు ఈ గతి పట్టించావు, మేమేం తక్కువ చేసి, అసలు నీ తప్పేదో నువ్వు ఎత్తుక్కోవాలి కదా. ముందు నీ బ్రతుకు ద్వారా నీ చర్యను బట్టి, నీ మాటను బట్టి జరిగినటువంటి లోపం, పాపము, ఇతరులకు జరిగినటువంటి నష్టము, దేవుని పనికి జరిగిన నష్టము ఏదైతే ఉందో అది నువ్వు ముందుగా కూర్చొని గ్రహించుకోవాలి. అయ్యా నా ప్రవర్తన బట్టి, నా బ్రతుకును బట్టి ఎవరైనా నీ సన్నిధికి వచ్చేవాళ్ళు ఆగిపోయారా? నా ప్రవర్తన బట్టి, నా బ్రతుకును బట్టి, నా భక్తిని బట్టి ఎవరైనా నీలో రోషంగా కొనసాగుతున్నారు, ఇలా బ్రతుకులే సరిగా లేవు, మనం వీళ్ళ చూసేం భక్తి సాధన చేస్తామని వెనక్కి జారిపోయారా? అయ్యా నా బ్రతుకు నా భక్తిని బట్టి, నా బ్రతుకును బట్టి, నా తీరును బట్టి, నా నడవడికను బట్టి, నా చర్యను బట్టి నీ నామానికి ఎక్కడైనా నివసిస్తున్న పరిసర ప్రాంతాల్లో అవమానం వచ్చిందా? ఏ కారణాన్ని బట్టి ఈ వేదన అనుభవిస్తున్నావు? అయ్యా మమ్మల్ని క్షమించని చెప్పి ఆయన పాసనలో కూర్చోవాలి. ఈ అనుభవం ఎలియఫ్ సహవాస వ్యవస్థాపకులైన దానియేలయ్య గారికి ఉంది. ఏకాంత ప్రార్థనకు వెళ్ళేటప్పుడు చెప్పులు విడిచి వెళ్తాడట, ఇంట్లోని చెప్పులు విడిచి. ఆ ఏకాంత ప్రార్థనకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఏదైనా ముళ్ళు గుచ్చుకున్నా, ఏదైనా రాయి గుచ్చుకున్నా వెంటనే నిలబడేవాడంట. ప్రభువా నీ ఎదుట నేనే పొరపాటు చేశానని ఈ ముళ్ళు గుచ్చుకుంది, ప్రభువా నీ ఎదుట ఏ పొరపాటు చేశానని ఈ రాయి నాకు ఎదురు దెబ్బలాగా తగిలింది, ప్రభువా నీ ఎదుట ఏ పొరపాటు చేశానో అది నాకు చూపించు, నాకు తెలియపరచు, నా మతిలోకి తీసుకురా, నా మనసులోకి తీసుకురా, అయ్యా దాన్ని నాకు తెలియపరచే, నేను ఒప్పుకుంటాను, క్షమించు ప్రభు అని కూర్చొని తనలో ఆ పొరపాటు విషయంలో ప్రభు తెలియపరిచేంత వరకు మోకాళ్ళ మీద ఉండి కన్నీరు విడిచి పశ్చాత్తాపడి తిరిగి ప్రభు ద్వారా సమాధానం పొందుకొని అప్పుడు ఇంటికి వచ్చేవాడట. ఈ భక్తి సాధన చేయమంటారే, నువ్వు మాకు దరిద్రంలాగా పట్టుకున్నా అని చెప్పంటారు. ఇలాంటి భక్తి సాధన చేయమంటే, అరే పోరా నువ్వు మాకు దరిద్రంలాగా పట్టుకున్నావు, మమ్మల్ని ససేమిర సార్లాగా బ్రతకనిచ్చేటట్లేవు, పచ్చకామరులైనోడికి కూడా బెటర్రా నీలాంటి పచ్చాలని చెప్పని సావుకున్న అమ్మనా బూతులు తిట్టేవాళ్ళు లేకపోలేదు విశ్వాసులు. కానీ ఏంది నిత్యత్వానికి నువ్వు చేరటానికి, నిత్యత్వంలో ప్రభు నిర్ణయించిన మెప్పు, ఘనత, బహుమతి పొందుకోవటానికి మార్గం చూపిస్తున్నావు. ఆ మార్గం నీకు నచ్చకపోతే మార్గం మధ్యలోనే విడవబడతావు. విడవబడుట నీకు ఇష్టమా? కష్టమైన ప్రభు పాదాలు పట్టుకొని ఆ భక్తి సాధన చేసి నిత్యత్వంలో యుగ యుగాలు సంతోషకరంగా జీవించుట నీ ఇష్టమా? ఏది కావాలో అది నీ ఇష్టం. సేవకుడేం బలవంతంగా బడికి తీసపోడు, బలవంతం భక్తి చేయడు, చెబుతాడు. వింటే ధన్యులు, తీసుకుంటే ధన్యులు, బ్రతుకు అనుభవించుకుంటే ధన్యులు. తద్వారా ప్రభు కృప పొందుకుంటారు. నిత్యత్వంలో యుగ యుగాలు ఆయనతో కలిసి సంతోషంగా ఆరాధిస్తూ
నిత్యరాజ్య పరిపాలనలో కూడా ఉంటారు. ఇక తీసుకోకపోతే ఇంత మార్గం మధ్యలోనే రాలిపోవటం, ఇక అంటే వదిలేసి వెళ్ళిపోతాడు మార్గం మధ్యలోనే. బుద్ధిగల కన్యకులు 10 మంది, ఆ 10 మందికి తెలుసు ప్రభువును ఎదుర్కోవాలి, సిద్ధపాటు కలిగి ఉండాలని. నూనెను కూడా తెచ్చుకున్నారు. వారిలో 5గురు ముందు చూపు కలిగి కొంచెం ఎగస్ట్రా నూనె తెచ్చుకున్నారు, ఎట్టపోయేట్టుంటుంది అని చెప్పి. ఈ ఎగస్ట్రా నూనె తెచ్చుకున్న వాళ్ళేమో పెండ్లి కుమారు పిలుపు రాగానే వెంటనే అమాంతంగా ఆ ద్వారం తెరవబడుతుందని ప్రవేశించారు. ఈ కునికి పాటుతో ఉన్నారు, 5గురేమో కునికి పాటుతో ఉన్నారు. అట్లా కునికి పాటుతో కాస్తంత కన్నంటింది. వెంటనే లేచారు, చూసుకుంటే దివిటిలు మిలుగు మిలుగు మిలుగానే ఎలుగుతూ ఆరిపోతారని కొట్టుకుంటా ఉంటే పక్కనోడిని అడిగితే ఎవడిస్తాడు? నా సొంత రక్షణ నేను కాపాడుకోవాలి, తర్వాత పక్కనోడు చేయి అందించాలా. ఇప్పుడు వాళ్ళు ముందు చూపుతో కాస్తంత నూనె తెచ్చుకుంటే ఏమో ఆ పెండ్లి కుమారుడు రాకడ ఆలస్యం అయితే మేము తేడా పడతామని చెప్పాను. వాళ్ళు ఇలా పోయి అమ్మేవారి దగ్గర పోయి తెచ్చుకోమంటే పోయి వచ్చే లోపల పెండ్లి కుమారుడు వస్తున్నాడు హో అని ప్రచారం జరిగింది. ద్వారం తెరవబడింది. ఈ 5గురు ఎత్తపడ్డారు. ఈ 5గురు సిద్ధపాటు కలిగిన వాళ్ళే విడవబడ్డారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ సిద్ధపాటు కలిగిన వాళ్ళే విడవబడ్డారు. ఇక అశ్రద్ధగా ఉన్నవాడి పరిస్థితి ఏంటి? అశ్రద్ధగా ఉన్న పరిస్థితి ఏంటి? ఎత్తబడతామా లేకపోతే విడవబడతామా? ఏ పరిస్థితిలో ఉంటుందో మన బ్రతుకు నిత్యత్వంలో? యుగ యుగాలు ఆరని అగ్నికి వెళ్ళిపోతామా? యుగ యుగాలు ఇక్కడ నిర్లక్ష్యంగా బ్రతికిన దాన్ని బట్టి తలవంపులతో బ్రతుకుతామా? ఏ స్థితి కావాలనుకుంటున్నాం? శ్రేష్టమైన స్థితి నీకు కలగాలని దైవజనుడు ఉపయోగపెట్టుకొని దైవజనుడు మనసులో ఒక భారాన్ని పెట్టి ప్రభు తన కృపచేత వాక్యాలు అందిస్తూ ఉంటాడు. ఒకళ్ళకి ఇది తలకాయ నొప్పి, ఇలా భక్తి సాధన చేయాలంటే నీ బ్రతుకు ద్వారా ఏ పొరపాటు జరిగిందో అది గమనించాలా. గమనించి దాన్ని బట్టి ప్రభు పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడి ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నిన్ను అంగీకరిస్తాడు. నీవు మొట్టమొదటిగా బలి ఆత్మ సంబంధమైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములాగు ఆత్మ సంబంధమైన బలులంటే నిన్ను నువ్వు పానార్పణంగా అర్పించుకోవటం, ఆయన సమస్త అధికారము నీ సమస్త ప్రవర్తన మీద ఒప్పుకోవటం మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన బలి. మరి రెండవది ఏంటయ్యా అంటే స్తుతించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆరాధించుట. స్తుతించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆరాధించుట. మూడవ బలి ఏంటంటే ప్రార్థించుట, విజ్ఞాపన. ఇవి కూడా ఆత్మ సంబంధమైన బలులే. యాజకుడు ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని ప్రజల పక్షంగా నిలబడి ప్రార్థన చేస్తాడు. అది కూడా ఒక రకమైన బలియే. ఆత్మ సంబంధమైన బలి ఏదన్నా ఉంటే ప్రార్థన. ఎందుకంటే అది కనబడదు. ఆత్మ సంబంధమైనవి పౌలు గారు అంటాడు, భౌతికమైనవి ఈ శరీర సంబంధమైనవి మన కంటికి కనపడుతూనే ఉన్నాయి. అయితే ఆత్మ సంబంధమైనవి మన కంటికి కనపడవు, మన మస్తిష్కానికి హృదయానికి గోచరముగా, అంటే అసలు అర్థం కానిటువంటి ఆత్మ సంబంధమైన అని చెప్పని పౌలు గారు అంటాడు. ఆత్మ సంబంధమైన బలులంటే ఈ బలులు అర్పించేటువంటి యాజక సమూహముగా ఏముంది అక్కడ మాట? పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని ప్రభు సంకల్పం ఏంటంటే యాజకులైన రాజులైన యాజక సమూహంగా మనల్ని ఎంచుకున్నాడు. రాజులైన యాజక సమూహం అంటే రాజులు ఒకటి పరిపాలన చేయాలి, నీతి న్యాయాలు ఎలాగో అందించాలో కూడా, అలాగనే పొరపాటు చేసిన వాడికి ఎలా శిక్షించాలి, మేలు చేసిన వాడికి ఎలా ఘనతనివ్వాలన్న సంగతి రాజుకు మాత్రమే ఉంటుందా? ఆ విచక్షణ వివేచన అనేది, ఆ జ్ఞానము, ఆ తెలివితేటలు రాజుకుంటాయి. దేవుడు మనల్ని ఏమని ఏర్పాటు చేసుకున్నాడు? రాజులైన యాజక సమూహం. రాజులైన యాజక సమూహం అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే రాజులంటే పరిపాలన చేయాల్సిన వాళ్ళం. ఎప్పుడు? యుగ యుగాలు యేసు ప్రభు వారితో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేయాల్సిన వాళ్ళం. కాబట్టి ఈ భూమి మీద మనం తర్ఫీదు చేయబడుతున్నాం. రాజుగారి పిల్లలుగా
ఆ రాజ్య పరిపాలన బాధ్యతలు చేపట్టవలసిన వారిగా, రాకుమారుని యొక్క పట్టమాయష అంటే రాణిగారికి కూడా యుద్ధ నైపుణ్యత తెలిసి ఉండాల, రాజ్య నీతి తెలిసి ఉండాల, రాజ్య పరిపాలన విభాగంలో ఎవరికి ఎలాంటి శిక్షా విధులు, ఎవరికి ఎలాంటి పరిపాలన విభాగ బాధ్యతలు అప్పచెప్పటం, ఈ సెక్షన్ అంతా తెలిసి ఉండాలి. మనము పట్టమహిషి అంటే భక్త సమాజ వధువైన సంఘముగా ఉన్నాం. ఈ వధువైన సంఘాన్ని కూడా ప్రభు తన సంకల్పం చొప్పున పిలుస్తున్న మాట ఏంటంటే రాజులైన యాజక సమూహం. మొదటిగా మనం పరిపాలన చేయాలి, తీర్పు తీర్చాల్సిన సంగతి ఉంది. దేవదూతలకు ఈ లోకస్తులు కూడా మీరు తీర్పు తీర్చవలసిన వారై ఉన్నారని ఎరుగరా మీరని పౌలు గారు అన్నాడు. ఈ లోకానికి దేవదూతలకు తీర్పు తీర్చవలసిన వారు మీరు అని పౌలు గారు అన్నారు. చాలా మంది దైవజనులు మీరు తీర్పు తీర్చొద్దు అంటారు. వాస్తవమే, తీర్పు తీర్చొద్దు. అది కూడా క్రీస్తు న్యాయపీఠం అంగీకరించేటువంటి తీర్పు తీర్చగల జ్ఞానము, ఆ కృప, వివేచన ప్రభు పాదాలు పట్టుకుని సంపాదించాలి. అది సంపాదించితే నువ్వు ఖచ్చితంగా తీర్పు తీర్చడానికి యోగ్యుడిగా నువ్వు ప్రభు కృప పొందుకున్న వ్యక్తిగా మారిపోతావు. తద్వారా నువ్వు తీర్పు తీరిస్తే ప్రభు కూడా నా కుమారుడా, నా కుమార్తె, సబాష్, కరెక్ట్గా నువ్వు ఇప్పుడు తీర్పు తీర్చావని చెప్పని ప్రభు ఆమోదయోగ్య ముద్ర వేస్తాడు. కరెక్ట్గా వేస్తాడు. ఆ తీర్పు తీర్చేది కూడా ప్రభు పాదాలు పట్టుకొని ఆయన కృప ద్వారా పొందుకోవాలి. ఆ కృప ద్వారా పొందుకోగలిగితేనే రాజులుగా మనం మార్చబడతాం, పరిపాలన విభాగంలోకి వెళ్ళిపోతాం. ఇక ప్రభు ఇక్కడ లేఖనం ప్రకారం చెబుతుంది, పరిశుద్ధులైన యాజకులుగా. యాజకుడు చేసే పని ఏంటంటే ఎప్పుడు దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండి దేవుని యొక్క స్వరాన్ని అంటే ఆ మాట సమాచారాన్ని అందుకొని ప్రజలకు అందించడం, ప్రజల పక్షంగా దేవుని పక్షంగా మధ్యలో ఉండి ఎప్పుడు మొరపెట్టడం, ఎప్పుడు నిత్యము మొరపెట్టడమే మనల్ని ప్రభు కోరుకుంది కూడా. అందుకే తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 1 నుంచి గమనిస్తే మనము సుఖముగాను అదే మాట ఉంటుంది అక్కడ. తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలు అంటే అడుక్కోవటం. అయ్యా ప్రభువా క్షమించు, అయ్యా ఇది సహాయం చేయ, అయ్యా అని చెప్పని యాచించటం అంటే అడుక్కోవటం. అలాగనే కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని. ఇవి ఖచ్చితంగా ప్రతి మనిషి చేయవు. అంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ చెప్పబడ్డ ఈ లేఖన కాంతిలో చెప్పబడ్డటువంటి విషయాలను గురించి, ఆ విషయాలను బట్టి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఎవరైతే చేయకుండా ఉంటారో వారు ఖచ్చితంగా పాపంలోనే బ్రతుకుతున్నారు. వారు ఖచ్చితంగా పాపాన్ని అనుభవిస్తున్నారు. ఆ పాపాన్ని బట్టి వారికి దేవుని దగ్గర నుంచి సమాధానం లేదు. ఆ పాపాన్ని బట్టి రావాల్సిన రాబడి విషయంలో సహాయం లేదు. సమూయేలు ప్రవక్త అంటాడు, అసలు మీరు ప్రార్థన చేస్తారో లేదో నాకు అనవసరం, మీ నిమిత్తం ప్రార్థన నేను చేయకుండా మానుకున్నట్లయితే అది యెహోవా దృష్టికి నేను పాపం చేసిన వాడిని అవుతా, అట్టి పాపం నాకు దూరం అవునుగాక అని చెప్పని మానక ప్రార్థన చేస్తున్నానని తన వంతుగా తను సాక్ష్యం ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నా ఈ మాటలు వింటున్నా మీరు ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వగలరా? మానక అయ్యా యేసయ్యా నీ ఎదుట నేను ప్రార్థన చేస్తున్నానయ్యా మానక. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల భాగంలో చెప్పబడిన రీతిగా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా ఉదయము సాయంకాలము. ఆ తర్వాత నా వారి కోసం, నా కుటుంబం కోసం, నా సంఘ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. నేను ఖచ్చితంగా దీంట్లో తొలగిపోకుండా తప్పిపోకుండా ప్రార్థన చేస్తున్నానని మన హృదయాల మీద అంటే గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలమా సాక్ష్యము ప్రభు ఎదుట? అయ్యా నేను చేస్తున్నానని. చాలామంది దారి తప్పిపోయి ఉన్నారు, ఇంక్లూడ్ సేవకులు కూడా దారి తప్పిపోయి ఉన్నారు. సేవకులు కూడా ఈ విషయంలో దారి తప్పిపోయి ఉన్నారు. ప్రభు అడుగుతుంది ఏంది? పరిశుద్ధులైన యాజకులకు ఉండుటకు
పరిశుద్ధులైన యాజకులుగా ఉండుటకు, పరిశుద్ధులైన యాజకులుగా ఉండునట్లును, అంటే యాజకులుగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. యాజకుడు చేసే పని ఏంటంటే ప్రార్థన విజ్ఞాపనలు మానక ఉదయం సాయంకాలం, అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకంలో ఉన్న ప్రజల కోసం, రాజుల అధికారుల కోసం రాజులు అంటే రాజకీయ నాయకులు, అధికారులు అంటే మనం వెళ్ళి అయ్యా బాబు అంటే మాట అనకపోతే ఎంతో కొంత ఆడ పడేసి పనులు చేసుకొని వస్తాం వాళ్ళు. వీళ్ళందరి కోసం, వాళ్ళ ఆరోగ్యాల కోసం, వాళ్ళ ప్రయాణాల కోసం, వారి క్షేమం కోసం, చక్కని పరిపాలన చేయాలని రాజకీయ నాయకుల కోసం. సామెతలు 21:1 ఉంటుంది, యెహోవా యొక్క చేతిలో ఒక కాలం ఉందంట. ఆ నది అనుకుందాం, కాలం అనుకుందాం, దాని ప్రకారంగా అది ఆయన ఎటు తిప్పితే అటు తిరుగుతాడు. అట్లానే రాజకీయ నాయకుల యొక్క మనసు కూడా తిప్పబడుతుందని అక్కడ లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. సామెతల గ్రంథము 21:1 యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. అంటే ఈ నీటి కాలువను ఆయన తన చిత్తవృత్తి చొప్పున తిప్పునంటే ఆ రాజు యొక్క హృదయం కూడా దేవుడు తిప్పుతాడని దానికి అర్థం. ప్రజలను హింసించే పరిపాలన జరుగుతుంటే ప్రభు అతను దర్శించు, మార్చు అతని హృదయాన్ని అంటే ప్రభు ఖచ్చితంగా మారుస్తాడు. ఇవాళ సగటు క్రైస్తవ లోకంలో ప్రభు నిర్ణయించినటువంటి ఈ బాధ్యతను విస్మరించి అసలు ప్రార్థనే చేయకుండా కడుపారు 3 పూటలు శుభ్రంగా తిని, ఇంకా ఆకలి అయితే ఇంకా 2 పూటలు ఎక్స్ట్రా కూడా తిని, కంటి నిండా నిద్రపోయి, కాస్తంత విసుగు కలిగితే ఏంది పరిస్థితులన్నీ దేవుని మీద 4 నిందలు పడేసి, మళ్ళీ కాస్తంత తక్కువైతే ఆకలి అయితే కాస్తంత కడుపులో ఎక్కించడం, మళ్ళీ దుప్పటదాన్ని బిర్రుగా నిద్రపోవడం తప్ప ప్రార్థనే గనక ఇవాళ క్రీస్తు రక్తంలో కడగబడిన సగటు విశ్వాసి ప్రభు చెప్పిన ఆజ్ఞ చొప్పున ప్రార్థన చేస్తే ఈ భారతదేశం గొప్ప ఉద్యమంతో ఎప్పుడో మండేది. దేవుని భయంతో ప్రతి ఒక్కరూ రంకలేయటం కాదు, భయంతో గటగట వణుకుతా అమ్మో ఏసయ్య బిడ్డలంటే వణికి చచ్చేవాడు అన్నమాట. క్రైస్తవుడు ప్రార్థన చేయకుండా సోమరిగా బ్రతుకుతూ, అసలు తన కోసం ప్రార్థన చేసుకోకుండా, తన బిడ్డల కోసం, భర్త కోసం, భార్య కోసం ప్రార్థన చేసుకోకుండా, తను వెళుతున్నటువంటి సంఘం కోసం, సంఘ కాపరి కోసం, ప్రభు వల్ల చేవేస్తున్న విశ్వాసుల కోసం కూడా ప్రార్థన చేయకుండా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ బ్రతుకులు అలానే తెల్లారిపోతున్నాయి, ఆశీర్వాదం చూడలేకపోతున్నారు. అదేంటే దేవుని ప్రశ్నిస్తారు, ఎందుకని ప్రభు ఈ రకం చేస్తున్నావు, నీకేం తక్కువ చేసావు మేము అంటారు. ఏం తక్కువ చేసామంటే అసలు చేయాల్సిందే మానేసావు నువ్వు. అసలు చేయాల్సినంత మానేసి ఆదివారం బైబుల్ తీస్తే దాని దేశపు అటకెక్కించి దుమ్ము పట్టించి, మళ్ళీ ఆదివారమో లేదో నీకు గుర్తొచ్చినప్పుడు ఆ దుమ్మంతా దులిపి, ఆ చీర చెంగుతోనో ఇంట్లో ఉన్న కండవుతోనో ఆ దుమ్ము దులిపి భద్రంగా పట్టుకొని పోతావు, మళ్ళీ భద్రంగా తెచ్చి మళ్ళీ అటకెక్కిస్తావు. పట్టుమనే వాక్యం చదువు, లేదా చదువు లేకపోతే రన్నింగ్ వాక్యం అన్న వినవు. కొద్దిగా లోకం కొద్దిగా ఇది 2 మిక్స్ చేసి బతికితే ఏముంటుంది? అట్నే ఉంటాయి బతుకులు కూడా. ఆశీర్వాదాన్ని చూడలేం. ఆశీర్వాదాన్ని చూడాలంటే నీ పూర్ణముగా ఆయన వెంబడించాలి, నీ పూర్ణముగా ఆయనతో నడవాలి. నువ్వు పూర్ణంగా ఏదైతే చేస్తూ ఉంటావో పరిపూర్ణంగా ఆయన కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. దేనికి పిలుచుకున్నాడంటే ఆయన పరిశుద్ధులైన యాజకులుగా ఉండటానికి మనల్ని పిలుచుకున్నాడు. ఈ పరిశుద్ధులైన యాజకులుగా ఉన్న ప్రతి ఒక్కరు ఏమై ఉండాలంటే సజీవమైన రాళ్ల వలె ఉండాలట. రాళ్ళల్లో కూడా సజీవమైన రాళ్ళు ఉంటాయా అంటే ఇక్కడ మనిషిని ఒక రాయికి పోలుస్తున్నాడు భక్తుడు పేతురు. పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రభు పరిచర్యలో కొనసాగుతూ తనకొక కృప ఇస్తే 2 పుస్తకాలు రాశాడు. ఆ 2 పుస్తకాల్లో మొదటి పుస్తకము తన ఎదుటున్నటువంటి పరిశుద్ధులకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే ప్రారంభ వాక్కులు చూడండి, 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా
అని కొన్ని ఏరియాలు చెప్తూ అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయున్నది. యాత్రికులంటే ఆధ్యాత్మిక జీవిత యాత్రలో కొనసాగుతున్నటువంటి వాళ్ళం, వారినే యాత్రికులు అంటారు. ఆనాడేమో కనాను దేశానికి ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి యాత్రికులుగా నడిచారు. ఈనాడు పరలోకంలో ఉన్నటువంటి కానాను అంటే నూతన యెరూషలేము పట్టణంలో నీ వంతుగా నీవు, నా వంతుగా నేను చేర్చబడుట కొరకు ప్రభువు మనకు మధ్యలో ఉంచినటువంటి ఆధ్యాత్మిక జీవిత ఆ యాత్రలో మనం నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తున్న మనకు ఈ లేఖనం రాయబడింది. ఏమంటున్నాడంటే మనతో పేతురు గారు ఏమంటున్నాడంటే, మీరు సజీవమైన రాళ్ల వలె నుండి, సజీవమైన రాయి ఎట్టవుతాం మనం? శిల్పకారుడేమో పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి యొక్క ఊహా చిత్రాన్ని కుమారుడు తీసుకొచ్చి పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెబితే, క్రీస్తు రక్తంలో కడగబడిన నాడు నిన్నొక ముద్దైన శిలగా అంటే ఏ రూపు లేటువంటి ఒక ముద్దు లాంటి రాయిని తీసుకొచ్చి ఆ ప్రధాన శిల్పి అయిన యేసు యొక్క ఆలోచనలో తండ్రి యొక్క ఊహా ప్రపంచం అంటే ఆయన ఒక పిక్చర్ని సెట్ చేశాడు. ఆ పిక్చర్ కుమారుడైన దేవునికి కూడా ఇష్టమైంది. దాన్ని వారిరువురు ఆమోదించిన దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా వారితో పాటు ఏకీభవించి నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల, ఒక్కొక్కరి పట్ల ఒక్కో ప్రణాళిక కలిగి ప్రభు ఆ ప్రణాళిక అనుగుణంగా ఒక రాతి ముద్దు రాయిని పరిశుద్ధాత్మ దేవుడనే శిల్పకారుడికి దేవుడు అప్పచెప్పేశాడు. ఊరు బయట అక్కడక్కడ శిల్పాలయాలు అని చెప్పని రాసి ఉంటాయి. అక్కడ వాళ్ళు నచ్చినటువంటి ఒక శిల్పాన్ని చెక్కాలంటే గ్రానైట్ రాయి, ముద్దు రాయి దేశం వాళ్ళకి అప్పచెబుతారు. అయ్యా ఇదిగో మేము అనుకుంటున్నటువంటి పిక్చర్ ఇది, మేము అనుకుంటున్నటువంటి బొమ్మ ఇది, అది ఈ లోక సంబంధమైన దేవీ దేవతలు కావచ్చు, వాళ్ళు ఎదుటించబడేటువంటి సంబంధించినవి కావచ్చు, మరి కొందరైతే దేవాలయాల్లో కానీ ప్రత్యేకంగా ఇళ్లలో ఒక పార్కు లాగా పెట్టుకునేటప్పుడు ఆ మధ్యలో ఒక శిలను నిలబెట్టుకోవడానికి కానీ, అంతకంటే ఇంకా బాగా ఈజీగా అర్థం కావాలంటే పాతకాలము రాజుల కాలంలో ఆ శిలా ఖండాలను మ్యూజియంలో పెడతారు. వాటిని చూసిన ప్రతి ఒక్కరూ అబ్బా భలే ఆశ్చర్యంగా బాగుందని చెప్పని ఫోటోలు కూడా తీసుకుంటారు. అవకాశం ఇస్తే ఫోటోను కూడా తీసుకుంటారు. బాగుంది. అయితే ఇక్కడ మనము ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన మనము ఒక ముద్దురాయిగా శిల్పకారుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవునికి అప్పజెప్పబడ్డాం. దేవుడు ఎటువంటి పిక్చర్ని పరిశుద్ధాత్మ దేవునికి అందించాడో ఇక ఆ పిక్చరు ఆ ముద్దురాయిలో చూపించడానికి ఇక ఉలి తీసుకొని సుత్తి దెబ్బలు, ఉలి దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా, దానికి తగిలిన ప్రతి చోట పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఉలితో కొట్టిన ప్రతి చోట వస్తున్న ఆ షేపులో ఒక రకమైన అనుభవాన్ని నీకు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఒక్కొక్క షేపులో ఒక్కొక్క రకమైన అనుభవాన్ని, ఆధ్యాత్మిక అనుభవాన్ని, భౌతికమైన అనుభవాన్ని కూడా నీకు నీ బ్రతుకులోకి అన్వయించి ఆ ఇరుక్కు కానీ, ఆ కరువు కానీ, ఆ ఆర్థిక ఇబ్బంది కానీ, ఆ రోగ స్థితి కానీ, ఆ నయం కానీ జబ్బు పరిస్థితి కావచ్చు, ఆ నింద అవమానం కావచ్చు, ఆ లేమిడి పరిస్థితి కావచ్చు, వస్త్రహీనత కావచ్చు, ఇతరులను సహాయం అడిగే పరిస్థితి కావచ్చు, ఇతరుల దగ్గర నుంచి నువ్వు సహాయం పొందే విషయం కావచ్చు, ఇలా ఎక్సెట్రా ప్రతి అనుభవంలో ఒక షేపులో అక్కడ చెక్కిన దాన్ని బట్టి ఒక అనుభవ పాఠం నువ్వు నేర్చుకుంటావు. ఈ అనుభవ పాఠం నేర్చుకున్న దాన్ని బట్టి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ శిలను చెక్కుతున్నప్పుడు ఒక అనుభవాన్ని చూపిస్తూ ఉంటాడు. అక్కడ ఆ పిక్చర్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని తెచ్చి బాగా చక్కగా నునుపు కనపడటానికి, అదేదో షైనింగ్ కనపడటానికి ఏదో ఆయిల్ రాస్తారు, చక్కగా నెగనెగలాడుతూ ఒక మంచి అద్భుతమైన శిలాఖండాన్ని అంటే ఒక శిల్పాన్ని, ఒక బొమ్మను తీసుకొచ్చి ఆడ పెడతాడు. దాన్ని చూసిన ప్రతి ఒక్కళ్ళు అబ్బా భలే చెక్కాడు శిల్పకారుడు ఎవరో కానీ మొత్తానికి
చాలా నైపుణ్యత కలిగిన వ్యక్తిలాగా ఉన్నాడు, ఈ షేప్ ఉంది చూడు భలే ఉందని చెప్పని అనుకుంటారు. ఆ బాగుందని ఇతరులకు నచ్చే విషయమే జీవము కలిగినటువంటి పరిస్థితి. ఆ ఇతరులకు నచ్చే పరిస్థితి ఎలా ఉంటుందంటే, నువ్వు ఎదుర్కొన్నటువంటి ఆ నింద, స్త్రీ వల్ల నింద కావచ్చు, పురుషుడి వల్ల నింద కావచ్చు, ఇరుకు ఇబ్బంది కావచ్చు, చెయ్యరాని పొరపాటు అనే నింద నీ మీద మోపొచ్చు. ఈ అనుభవాల్లో వెళుతున్నటువంటి ఇలా అనేకమైన అనుభవాలు ఖచ్చితంగా ప్రభు అనుమతిస్తాడు. ఆ అనుభవాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి నడవాల్సిందే. నడవనని మొరాయించిన బడికి పోనన్న పిల్లను కనుక బెయ్యమని బాధ కూడా తీసుకొని పోయినట్టు దేశపోతాడు ఆయన. ఆ అనుభవంలో దేశపోయి ఆ అనుభవాన్ని నీకు రుచి చూపించే ఇంకొక నెక్స్ట్ అనుభవంలోకి నిన్ను తీసుకెళ్తాడు. నేను రానని మొరాయించిన తల్లి కానీ తండ్రి కానీ వదిలిపెట్టకుండా తన్నుకుంటూ దేశపోతారు. మేము చదువుకున్నప్పుడు అదే చేశారు. దుమ్ముగా తన్నుకుంటూ దేశపోయి టీచర్ గారికి మాస్టర్ గారికి అప్పచెప్పి ఇంకా 4 ఎరగ తీసి తన్నైనా వాడికి చదువు నేర్పు, ఆ పిల్లలకు చదువు నేర్పు. అసలు నా తోటి క్లాస్మేట్స్ ఆడపిల్లలు అయితే ఇళ్ళకాడ వాళ్ళు దన్నిన దాన్ని బట్టి, టీచర్లు దన్నిన దాన్ని బట్టి గుడ్డలన్నీ ఖరాబు చేసుకున్న పరిస్థితులు నేను చూశాను. అయినా సరే వదిలిపెట్టలా, చదువు ఖచ్చితంగా చదువు. తల్లిదండ్రులు తన్నేవాళ్ళు, ఇటు మాస్టర్లు టీచర్లు కూడా తన్నమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మాయి మీద చేయెత్తావంట, మా అబ్బాయిని కొట్టావంట, కొట్టబోయావంట అని చెప్పి తల్లిదండ్రులు పోయి టీచర్లు మాస్టర్లు అంటున్నారు. చదివే అబుద్ధాడికి గర్వం అబుద్ధి తప్ప, గర్వం అహంకారం, మిడిసిపడేటువంటి మాటలు, కారు కోతలు కూసి 4 చన్నులు తిని కాలు చేయి ఎరగొట్టుకొని ఇంటికి వచ్చాడు. ఏమైందిరంటే చెప్పడం, మళ్ళీ ఏమైందిరంటే చెప్పడు. ఈ నోరు దురద వల్ల, నోటి దురుసు వల్ల తన్నులు తిని వచ్చింది ఆ సంగతి చెప్పడు. ఎందుకంటే ఇంట్లో ఇంకా 4 తంతారని. ఇప్పుడు అలాంటి బ్యాచ్ ఉన్నారు, ఒకప్పుడు లాంటి బ్యాచ్ లేరు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ శిల్పకారుడు ప్రభు తండ్రి అయిన దేవుడు నిర్ణయించిన దాన్ని బట్టి, కుమారుడైన దేవుడు నిర్ణయించిన దాన్ని బట్టి సజీవమైన రాయిగా నిన్ను సిద్ధపరుస్తాడు. ఎలాంటి అనేకమైన అనుభవాల యొక్క రంగరింపు, ఆ రంగరింపుతోనే ఆ యొక్క శిల అనేకమైన ఉలి దెబ్బల ద్వారానే ఆ శిల శిల్పంగా మారుతుంది. అలాగనే నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నన్ను ఒక ముద్దురాయిగా అప్పచెప్పాడు దేవుడు. కుమారుడైన దేవుడు కూడా ఇష్టపూర్వకంగా అప్పచెప్పాడు. ఎందుకో తెలుసా? నీ ద్వారా అనేక జీవితాలు వెలిగించబడాలని, నీ ద్వారా అనేక మంది కుటుంబాలు కట్టబడాలని, నీ ద్వారా అనేక మంది జీవితాలు, హృదయాలు కట్టబడాలని, దేవుని కోసం అనేకులు పురికొల్పబడాలని, దేవుని ఇష్టమైన పాత్రలుగా సిద్ధపరచబడాలని, నీ ద్వారా అనేకమైన సమాజాలు, సంఘాలు కదిలించబడాలని, దేశాలు సైతం ఉజ్జింపబడాలని ప్రభు సంకల్పించి నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకుంటే కొంతమంది ఆ ఉలి దెబ్బలకు సహకరించరు, మొరాయిస్తూ ఉంటారు. మొరాయించినా కానీ ప్రభు మొరాయించిన దాన్ని బట్టి ఇంకొంచెం 4 దెబ్బలు కొట్టైనా సరే వంచే, 4 దెబ్బలు కొట్టైనా వంచే ఆ కాడి కిందకు తీసుకెళ్తాడు. హెస్కేల్ గ్రంథంలోనూ ఇర్మియా గ్రంథంలోనూ ఒక మాట ఉంది, కాడికి లోబడని కోడెకు దెబ్బలు తగులుతేనే ఉంది. కాడికి లోబడని కోడె అంటే ఏంటది? ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చిన్న యవ్వనంలో ఉన్నటువంటి కోడెదోళ్లకు కాడిమానేస్తారు. మొగదాడు బోరవరు. మొగదాడు అనేది ఇక్కడ కరెక్ట్గా ఈ కమ్ముకు ఇటు నుంచి ఆ దానికి దప్పడంతో పొడిసి దారం లాగుతారు, దాన్ని మొగదాడు అంటారు. దాన్ని అప్పుడే పొడవరు. ముందు చేసే పని ఏంటంటే కాడిమాను రెండింటి మీద వేసి కొన్ని రోజులు తిప్పుతారు. ఆ తర్వాత చిన్న టైర్ కడతారు. ఆ తర్వాత ఆ టైర్ మీద ఒక బత్త మట్టి వేస్తారు. ఆ తర్వాత ఆ బత్త మట్టితో కాకుండా దాన్ని సాగలాగే రైతు కూడా నిలబడతాడు. ఆ తర్వాత చిన్నగా ఒక ఎద్దల బండి కడతాడు. ఆ తర్వాత సెగడా బండికి అడ్డంగా కాడిమాను అడ్డంగా వేసి అసలు గాను తిరగవు కానీ లాక్కొని పోవాలి. ఇట్లా ట్రైనింగ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ చేసినప్పుడు ఆ కోడె మొరాయించింది అనుకో, చండ్రకోలు దెబ్బలు, ముళ్ళుగార దెబ్బలు, ముళ్ళు పోట్లు పడతాయి. అట్లనే ఈ ప్రధాన శిల్పిగా ఉన్నటువంటి త్రియేక దేవుడికి ఉన్నటువంటి యేసయ్య ఏర్పాటు చేసినటువంటి ఆ చెక్కడు పని, ఆ ఉలి దెబ్బలు, సుత్తె దెబ్బలు పడటానికి ఇష్టపడని వారికి ఇట్నే తగులుతుంది. కానీ ఖచ్చితంగా ఆ పని మాత్రం ఆయన చేసుకుంటాడు. 4 దన్నైనా సరే లైన్లో పెట్టుకుంటాడు.
ఎప్పుడైతే అది దేవునికి ఇష్టమైన రీతిగా ఆ శిల్పం చెక్కబడుతుందో దాని ప్రకారంగా అనేకులు దాన్ని ఆకర్షిస్తారు. ఎలాగో ఒక చిన్న ఉదంతాన్ని చెప్తాను. దైవజనుడు అద్దంకి రంజిత్ ఫిరయ్య గారు కలకత్తాలోనూ ఎక్కడో ఒక మ్యూజియంలో ఒక చిత్రాన్ని చూశాడు. అక్కడ 100 మంది క్యూ కట్టున్నారు. ఏంటి అది క్యూ కట్టారంటే ఒక్కళ్ళు సమాధానం చేయట్లా. ఆ క్యూ కట్టిన దానికాడ సన్న రంధ్రం ఉంది, చాలా చిన్న రంధ్రం అన్నమాట. ఆ చిన్న రంధ్రం కాడకు పోయి అలా తొంగి చూడటానికి ఇంత ఖర్చు అని పెట్టారు. అది కూడా పెద్ద మొత్తంలో ఖర్చు. అంత ఖర్చు అది ఏముంది అక్కడ అంటే ఒక్కళ్ళు సమాధానం చేయట్లా. మేము చెబితే అర్థం కాదు, కానీ నువ్వు అక్కడికి వెళ్ళి చూస్తేనే అది అర్థమవుతుంది అంటారు. ఇదేదో వింతగా ఉంది. ఆ మ్యూజియంలో అదే హైలైట్. ఏంటా సంగతి అని చెప్పని వాళ్ళు పెట్టినటువంటి హై కాస్ట్ టికెట్ తీసుకొని వాళ్ళతో పాటు క్యూలో నిలబడ్డాడు. తన వంతు దానికి అక్కడికి రాగానే ప్రతి ఒక్కళ్ళు ఆ చిన్న రంధ్రం కాడికి వెళ్ళి ఒక కన్ను పెట్టి చూస్తున్నారు, కానీ పక్కకు రాట్లా. అయ్యగారు అనుకుంటున్నాడు, ఏముంది ఇక్కడ పద్దాకలా ఆ కన్ను పెట్టినోడు బయటికి రాడేంది అని చెప్పి అనుకుంటున్నాడు. చివరికి తన వంతు వచ్చింది. తను అలా ఆ చిన్న రంధ్రంలోకి తన కన్ను పెట్టి లోపల ఉన్న దాని విషయమై తన చూపును కేంద్రీకరించుకున్నాడు కరెక్ట్గా. దాని ఏముంది అక్కడ పిక్చర్ అంటే పంచరంగుల అంటే 5 రంగులటువంటి రామచిలుక బొమ్మ ఒక బియ్యపు గింజ మీద వేయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పంచరంగుల రామచిలుక అంటారు కదా, ఆ పంచరంగుల రామచిలుక ఒక బియ్యపు గింజ మీద వేయబడి ఉంది. ఆ బియ్యపు గింజ తీసుకెళ్ళి ఆ చిన్న రంధ్రంలో పెట్టాడు. ఆ రంధ్రంలోకి ఆ బియ్యపు గింజకు ఈ రంధ్రానికి మధ్యలో చిన్నపాటి బోతద్దాన్ని పెట్టాడు. ఆ బోతద్దంలో ఈ పంచరంగుల రామచిలుక చాలా అద్భుతంగా పెయింటింగ్ చేశాడు ఆ పెయింటరు. అది చూసి ఇక రాట్లయిన బయటికి మళ్ళీ చూడాలనిపిస్తుంది. టైం అయిపోయింది, పక్కకు వచ్చాడు. ఒకరోజు మెసేజ్లో సాక్ష్యం ఇస్తుంటే ఈ సాక్ష్యం నేను విన్నాను. నిన్ను కూడా అలాగూ చేయాలన్నది ప్రభు సంకల్పం. ఏది పంచరంగుల రామచిలకలా కాదు. నిన్ను చూస్తే నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అనుభవాలను సజీవ రాయిగా నిన్ను మార్చినప్పుడు ఆధ్యాత్మిక అనుభవాలు నీలో ఉంటాయి. అనేకమైన బ్రతుకులు శపితమై చచ్చిన స్థితిలో ఉన్న వారికి నీ జీవితంలో ప్రభు అనుమతించిన అనుభవంలో ఎవడైతే చచ్చిన స్థితిలో అక్కడ కూర్చుంటారో, ఏ స్త్రీ అయితే చచ్చిన స్థితిలో అక్కడ కూర్చుంటుందో, నువ్వు ఎదుర్కొన్న అనుభవాన్ని వాళ్ళకు సాక్ష్యంగా పంచి లేఖనాన్ని జోడించి ప్రభు వైపు ఆ వ్యక్తులను మలిస్తే వాళ్ళు బ్రతికి ప్రభు వైపు చూస్తూ బ్రతుకాలమంతా నీ పేరు చెప్పుకుంటూ కృతజ్ఞత చెల్లిస్తూ, ఇదిగో ఆ రోజు ఆ వ్యక్తి చెప్పకపోతే నేను ఈ రోజు బ్రతికుండేవాడిని కాదు, బ్రతికుండేదాన్ని కాదు. ఆమె సాక్ష్యం, అతని సాక్ష్యమే నన్ను ఈరోజు ఇలా నిలబెట్టింది. అతని యొక్క ఆధ్యాత్మిక జీవితమే, ఆమె యొక్క ఆధ్యాత్మిక జీవితమే, వారి యొక్క ఆధ్యాత్మిక అనుభవాలే నన్నింత రోషంగా ప్రభువులో కొనసాగటానికి నాకు దోహదపడ్డాయి. ఆ వ్యక్తి లేకపోతే నేను ఇంత ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వచ్చేదాన్ని కాదు. ఆ వ్యక్తులే కనుక లేకపోతే నా ప్రార్థన జీవితం ఇంతగా ఇంప్రూవ్ అయ్యేది కాదు. ఇంతగా బలమైన ప్రార్థన నేను చేయటం నాకు అసలు చేత కాదు, అసలు ప్రార్థనే తెలియదు. ఆ వ్యక్తులను చూస్తే నేను ప్రార్థన నేర్చుకున్నాను, ఆ వ్యక్తులు ఏకీపించే ప్రార్థన ఆత్మను పొందుకున్నానని సాక్ష్యం ఇస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అది సజీవ రాళ్ళంటే అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సజీవ రాళ్ళై ఉంటూ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఇది కీలకమైనటువంటి అంశం. ఏంటిది? ఇది కీలకమైన అంశం. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటంటే ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి పరాకాష్ఠ అనేటువంటి భక్తి ఎత్తది. ఇక అదే ఉన్నత మెట్టు, ఇక లేదు మెట్టు ఎక్కటానికి కూడా.
సజీవరాళ్ళుగా అన్నది మధ్యస్థమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవానికి మధ్యస్థమైనటువంటి బేస్మెంట్, మ్యాక్సిమం అంటాం కదా, ఆ మ్యాక్సిమం అనే దానికి సజీవరాళ్ళ వలె అనేది మ్యాక్సిమం అనేది. ప్రభు అంటున్నాడు లేఖన కాంతిలో పేతురు భక్తుడి ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు సజీవరాళ్ళ వలె ఉంటూ సజీవరాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా, ఈ ఆత్మ సంబంధమైన మందిరము మనం చూస్తూ ఉంటాం. మిక్సీ వాడుతున్నా, లేదు కుక్కర్ అయినా, ఇక గ్రైండర్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఇక ఏదైనా కానీ కామను, మ్యాక్సిమం, హై అని ఉంటుంది. ఈ షరతులు ఖచ్చితంగా అక్కడక్కడ ఆప్షన్లుగా చూపిస్తారు. అవి ముద్రగా కనపడుతుంటాయి. బాగుంది. ఈ షరతులు ముద్రలుగా చూపిస్తారు. బాగుంది. అయితే ఇక్కడ లేఖన కాంతిలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతూ. ఆత్మ సంబంధమైన మందిరం అంటే ఇక అదే శ్రేష్టమైన ఆధ్యాత్మిక పరిపక్వత అనే అనుభవం. మరి ఈ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలంటే ఏంటి, ఎలా? ఇప్పుడు వరకు మనం నడుచుకుంటా దేవుడు తన ఉపదేశ క్రమంలో చెప్పుకుంటూ వచ్చిన రీతి ప్రకారం మనము భక్తి సాధన చేస్తూ ప్రభువుతో నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా సజీవరాళ్ళమని మెట్టుకొస్తాము. ఆ తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి మందిరం అనే మెట్టుకు కూడా ఇట్టే వచ్చి అలా నిలబడిపోతాం. అసలు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుట అంటే ఎలా? గతంలో కూడా నేను వెళ్ళినటువంటి పరిచర్య అంటే, నేను ఆధ్యాత్మికంగా పుట్టి పెరిగి ఎదిగినటువంటి సేవా పరిచర్య తండ్రి సన్నిధి నరసరావుపేట. ఆ పరిచర్య విషయంలో దేవుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఇక కొన్నాళ్ళు ఇక్కడ నుంచి అది పక్కకు వెళ్ళిపోతుంది, వేరే చోట స్థలం ఎతికి అక్కడ కట్టబడబోతూ ఉంది. ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే, ఆత్మ సంబంధమైన మందిరంగా ఆ సంఘం కట్టబడాలని చెప్పని చెప్పు, వాళ్ళకి ప్రార్థన చేయమని చెప్పు వాళ్ళకి అన్నాడు. ప్రభు నేను చెబితే ఆలకించే పొజిషన్ నాకు ఇప్పుడు కనపడతలేదు. ఏమో తీసుకుంటారో తీసుకోరో లేదో నాకు తెలియదు, నా వల్ల అయితే కాదు ప్రభు అని చెప్పేశారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నోసార్లు నన్ను వెంటాడాడు. ఇండైరెక్ట్ కావచ్చు, డైరెక్ట్ కావచ్చు, ఎట్లన్నా కానీ కొన్నిసార్లు చెప్పినట్టున్నాను. చివరికి ఒకరోజు ప్రభు ఒక కళ చూపిస్తూ ఉన్నాడు. ఏంటయ్యా కళ అంటే, ఫార్చునర్ అంటే 34 లక్షల రూపాయలు ఖర్చు అయినటువంటి టయోటా కంపెనీ వాళ్ళది. ఎమ్మెల్యేలు ఎంపీలు వాడుతూ ఉంటారు పెద్ద పెద్ద తెల్ల తెల్ల బండ్లు. ఆ కారు ఒకటి కొత్తది నా కళ్ళ ముందు ఉంది. నేలానే నిలబడి ఉన్న చేతులు కట్టుకొని. చాలామంది వస్తున్నారు, డోర్లు తీసుకుంటున్నారు, ఎక్కుతున్నారు, కింద సీట్లకి వెళ్ళి ఇట్లా చూసుకున్నారు, ఇట్లా అనుకుంటా బాగుంది 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 అనుకుంటున్నారు, దిగి వెళ్ళిపోతున్నారు. నేనేమో ఇట్లా చేతులు కట్టుకొని నా మనసులో నేను అనుకుంటున్నాను, నాకు తోలటం వచ్చు, నాకు తోలటం వచ్చు, నాకు తోలటం వచ్చు, నాకు తోలటం వచ్చు అనుకుంటున్నాను. నేను ఇలా అనుకుంటుంటే ఆ కళలో వస్తున్నారు, ఎక్కుతున్నారు, చూసుకున్నారు, బాగుంది అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. బాగుంది. ఎంత తంచు చూశానో ఈ లోపల మెలుగు వచ్చింది. ఏంటి ప్రభు ఈ కళ యొక్క భావం అని అడిగినప్పుడు, ఆ సంఘంలోకి అనేకులు వస్తారు, ఆరాధనకి కూర్చుంటారు, ఏర్పాట్లు, ఆరాధన, బోధ అంతా బాగుందని చెబుతారు. ఒక వారం 2 వారాలు వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వేరే చోట అంటే వారు యథావిధిగా వెళ్ళే చోటకి వెళ్ళిపోతారు. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళు అదే తంతు, ఒక వారం ఉండొచ్చు, 2 వారాలు, మళ్ళీ ఇంకో చోటకి వాళ్ళు వెళ్ళేటువంటి యథా స్థలానికి వెళ్ళిపోతారు. ఆనాడు ప్రభు నాకేం చెప్పాడు, ఈనాడు అదే నా కళ్ళారు నేను చూస్తున్నాను. ఈ వారం వచ్చిన వాళ్ళు కొత్త వ్యక్తులు ఈ వారం వస్తే, వచ్చే వారం ఏంటి రాలేదంటే మేము యథావిధిగా పెద్ద మందిరానికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడటం అంటే అర్థం ఏంటంటే, ఒక చిన్న ఉదంతాన్ని మీ ఎదుటి పెడతాను. ఒక వ్యక్తి
నరమాంస భక్షకుల మధ్య సేవ చేయాలని ఆశపడుతూ ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడుతా తనతో పాటు ఇంకొక 4 స్నేహితులను తోడు చేసుకొని 5గురుగా వెళ్ళి వాళ్ళ జాబ్ వల్ల వచ్చేటువంటి జీతంలో కొంత ఆ నరమాంస భక్షకులకు వస్త్రాలు తినుబండారాలు ఇస్తా. ఏది కిందకి దిగి కాదు, పైన హెలికాప్టర్ ఒకటి హెలికాప్టర్ అద్దెకి తీసుకొని దాంట్లోనే వెళ్ళి వాళ్ళకి ఆ బట్టలు ఆ తినుబండారాలని ఇచ్చి పరిచయం చేసుకుంటున్నారు. వీళ్ళకు ఒక అవగాహన వచ్చింది, వాళ్ళు మనం నమ్మారు, మనం ఏది చెప్పినా వింటారు, ఇక ఒకరోజు మనం వెళదామని చెప్పని అన్నీ సిద్ధపరచుకున్నారు. 5గురుగా బయలుదేరి వెళ్ళిపోయి వాళ్ళున్న ప్రాంతంలో ఏకంగా హెలికాప్టర్ దించేశారు. దించగానే వీళ్ళు ఎవరో వచ్చారా మనల్ని ఏదో చేస్తారా అని చెప్పని ఈటెలు తీసుకొని అంతే గుండెల్లోకి దించి పడేశారు, చంపేశారు ఆడవాళ్ళని. ఈ పొడిచినప్పుడు వాళ్ళకి వచ్చే గొప్ప స్పృహ ఉన్నప్పుడు వాళ్ళ చేతుల్లో పిస్టల్ ఉంది, కాల్చి చంపేయడానికి రివాల్వర్ ఉంది. అయినా కానీ దాన్ని గాల్లో కాల్చారే తప్ప వాళ్ళ వైపు ఎంచేసి వాళ్ళని కాల్చడానికి వాళ్ళు తెగించల. కారణం ఏంటంటే మేమైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, మేము ఇప్పుడు చనిపోతే నిత్యత్వానికి వెళ్ళిపోతాం. మరి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఈ నరమాంస భక్షకులు అంటే మనిషిని చంపుకొని తినేటువంటి జాతిలో దేవుని మాటలు ప్రకటించడానికని 5గురు స్నేహితులు వెళ్ళారు. 5గురు చంపబడ్డారు. 5గురులో మొట్టమొదటిగా మూలము నాయకుడైనటువంటి వ్యక్తి భార్య ఈ సమాచారం తెలుసుకున్న తర్వాత దుఃఖపడింది. కానీ కొన్నాళ్ళు తేరుకొని నా భర్త ప్రాణాలు విడిచిపెట్టిన ఆ స్థలము, ఆ ప్రాంతానికి, ఆ ప్రజల మధ్యలోకి నేను వెళతాను, నేను కూడా చస్తే అక్కడే చేస్తాను, వాళ్ళకి నేను సువార్త ప్రకటిస్తానని చదువు రీత్యా, వైద్య సేవల రీత్యా, తినుబండారాలు, వస్త్రాలు ఇలా సహాయం చేస్తూ చిన్నగా ఆమె ఆ గోడెంలో ఒక ఆమెగా చేరిపోయింది. కొన్నాళ్ళు ఆమెను నమ్మలేదు. అట్లా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత చివరికి ఆమె మనలో ఒకతని చెప్పని వారి భాష నేర్చుకొని ఆమె ఆ ప్రాంతంలో ఉన్న ఆ మనిషిని చంపుకొని తినేటువంటి ఆ నరమాంస భక్షకులు వారికి దేవుని యొక్క సువార్త ప్రకటించింది. ప్రభు మహా ఉచిత కృప. అక్కడి నుంచి సేవకులు లేపబడ్డారు. వారు ప్రపంచంలోకి వచ్చి ఇతర దేశాల్లో నిలబడి అనేక పెద్ద క్రూసేడ్ అంటే పెద్ద బహిరంగ సభల్లో దేవుని మాటలు ప్రకటిస్తూ గొప్ప సేవకులుగా నిలిచారు చరిత్రలో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడిన వ్యక్తికి ఈ తెగింపు ఉంటుంది. ఈ తెగింపు కలిగి ముందుకు వస్తాడు. ఈ తెగింపు కలిగి ఉంటుంది ఆమె. ఈ తెగింపుతోనే ముందుకు వెళ్ళి నా ప్రభు కోసం నేను ఖర్చు అవ్వాలి, నా ప్రభు నా కోసము తన ప్రాణాన్ని అర్పించాడు, తనే బలి అయిపోయాడు, నేనెంత ఖచ్చితంగా నేను కూడా తన కొరకు ఆహుతి చేసుకోవాలని తెగుతో ముందుకు వస్తారు. డేవిడ్ బ్రెయిన్ నాట్ గురించి మనం చదువుతాం చరిత్రలో. ఓ ప్రాంతానికి వెళ్ళాడు సువార్త చెబుతా అని. వాళ్ళు చెబితే ఎన్నట్లా అంత మొరాయిస్తూ ఉన్నారు, అంత వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నారు. ఈయన ఒకటి చెబితే వాళ్ళకి ఇంకొకటి అర్థమై ఇంకొక రకంగా వస్తూ ఉన్నారు. వీళ్ళ సంగతి ఎట్ట కాదని చెప్పని మంచు కొండల్లో మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తే చెమటలు పట్టాయి, తుమ్మితే నెత్తురు పడింది. తుమ్మినప్పుడు జల్లుగా వస్తుంది కదా తువ్వర, ఆ తువ్వర నెత్తురుగా పడింది. అయినా సరే వదిలిపెట్టల. ఇంచుమించు 25 లేదా 23 సంవత్సరాల వయసులోనే, అతి తక్కువ వయసులోనే ఆ మంచు కొండల్లో మోకరించి ప్రార్థించి తన ప్రాణాన్ని అక్కడ అర్పించేశాడు. ఆ చరిత్రను చదివిన దైవజనులో ఒక ఆయన విలియం కేరీ మన భారతదేశానికి వచ్చాడు. హడ్సన్ టైలర్ ఒక ఆయన వచ్చాడు సేవ చేయడానికి. ఇలా అనేక మంది గొప్ప మిషనరీలు ఆ ఒక్కడి యొక్క ప్రాణత్యాగాన్ని, అతని యొక్క జీవిత చరిత్రను చదివి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేకులు మండుతున్నారు. గతంలో కూడా మండి గొప్ప సేవ చేశారు, సంస్కరణ కర్తలయ్యారు, గొప్ప ఉద్యమాలకు నాంది కర్తలయ్యారు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడితే ఈ తెగువ ఆ వ్యక్తిలో కనపడుతుంది. ఇటువంటి శుభ లక్షణాలు, మంచి లక్షణాలు వాళ్ళలో కనపడతాయి. పేతురు దగ్గరకు వచ్చారు, నిన్ను చంపుతాం, సిలువేస్తాం అంటే, రే కొంచెం ఆగవా బాబు, సిలువేస్తావా,
నా ప్రభు పైకి పెట్టాడు తలకాయ, నేను అంత అర్హుని కాదు, అంత యోగ్యుని కాదు, తల్లకిందులుగా నన్ను సిలువ అన్నాడు. చావటానికి ఇష్టపడ్డారు, సంతోషపడ్డారు చావటానికి. ఈ బోధ, ఈ నామాన్ని బట్టి మీరు ప్రకటించొద్దంటే నువ్వు చెప్పింది వినాలా, దేవుడు చెప్పింది వినాలా? మేము దేవుడు చెప్పిందే వింటాం, నువ్వు చెప్పింది మేము వినాం. కొడతారా, చంపుతారా, కానీ ఏం చేసుకుంటారా చేసుకోండి. కానీ ఈ మార్గం గురించి, ఈ నామాన్ని గురించి ప్రకటించడానికే మేము ఇలాగా హింసింపబడటానికి, చిత్రహింసలు పొందటానికి, మరణించడానికి కూడా ఎంచబడ్డామని సంతోషంగా వారు ఆనందిస్తూ మళ్ళీ సమాజ మందిరంలోకి వెళ్ళి పేతురు, యోహాను, యాకోబులు అనే వాళ్ళు ప్రకటించారు. రంపాలతో కోస్తుంటే సంతోషంగా అంగీకరించారు. తారబోసి నీరోధు చక్రవర్తి, భయంకరమైన క్రూరుడు, తారబోసి కరకం రానుకు ఏసైనా ఎలా అయితే సిలువ కాబట్టి తారబోసారు. పచ్చి చర్మం మీద ఉడుకుడుకు కాలుతున్నటువంటి తారబోసి తగలబెడితే సంతోషంగా ఆరాధిస్తూ వారిని సమర్పించుకున్నారు. సింహాలకు ఆహారంగా ఎరేస్తే పసిబిడ్డలను చీల్చుకొని తింటుంటే ఆరాధిస్తూ ప్రభువును మహిమపరిచారు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడేటువంటి వ్యక్తిలో ఉండే లక్షణాలు ఇవి. అంత తెగువ కలిగి ఆ వ్యక్తులు కట్టబడతారు. చిట్ట చివరికి ఒక సాక్ష్యం చెప్పి నా మాటలు ముగిస్తాను. ఈ మధ్యకాలంలో జెఫనయ్య శాస్త్రి గారు షార్ట్ వీడియోలు మాట్లాడుతున్నవి ఫేస్బుక్లో నేను ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్న, వాక్యం చదువుకున్న తర్వాత కొంచెం రిలాక్సేషన్ కోసం ఫ్రీ అవ్వాలని చెప్పని ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇది చూస్తూ ఉంటాను. ఎక్కడెక్కడ ఎటువంటి మెసేజ్లు వస్తున్నాయి ఏంటని అవి వింటూ ఉంటా. అలానే ఒక మెసేజ్ విన్నాను, జెఫనయ్య శాస్త్రి గారు చెప్తూ ఉంటే. ఏమిటయ్యా ఆ మెసేజ్ అంటే, ఇద్దరు దంపతులు, వారికి 2 పిల్లలు, దేవుడు దర్శన ప్రకారము అడవి ప్రాంతానికి వెళ్ళారు. అడవి ప్రాంతంలో కొంచెం అన్ని వెలుసుబాట్లు, అంటే పసిబిడ్డలు ఉన్నారు కాబట్టి అన్ని వసతులు ఉండటానికి కొంచెం వసతులన్నీ దగ్గరగా ఉండేటువంటి ఒక చిన్నపాటి ఆ అడవి ప్రాంతంలో గోడెంలోనే వాళ్ళు ఉంటా ఉన్నారు. అద్దెకి చిన్న గుడిసె తీసుకొని 3 కొండలు ఎక్కి దిగితే కానీ ఈ వ్యక్తి చేసే పరిచర్య ఆ గోడెం కాడికి వెళ్ళడం ఇంచుమించుగా 3 కిలోమీటర్ల పైచిలుకే ఉంటుంది. అక్కడికి ఆదివారం పూట కాలి నడకన నడుచుకుంటా వెళ్ళి అక్కడ గోడెం కాడికి వెళ్ళి ఆరాధన జరిగించి రావాలి. ఇలాగా కొన్ని సంవత్సరాలుగా క్రమం నడుస్తూ ఉంటే ఆ గోడెంలో ఉన్న వ్యక్తులు మార్పు చెందుతున్నారు, ప్రభు వైపు మళ్ళుకుంటున్నారు. ఇది నచ్చని కొంతమంది ఈ సేవకుడి మీద పగబెట్టుకొని ఎప్పుడు అదను దొరుకుద్దా, ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా, మనం అనుకున్న స్కెచ్లోకి ఎప్పుడు వస్తాడా, ఆ వచ్చినప్పుడు చంపేద్దాం అని చెప్పని పక్కాగా ప్లాన్తో కాసుకొని కూర్చున్నారు. దేవుని చిత్తము లేకపోతే ఆ రోజు ఆ వ్యక్తి ఒక్కడే ఒంటరిగా వెళ్ళటము, సైతాన్ గాడేసిన ఎత్తుగాడ మొత్తానికి ఆ రోజు తనతో పాటు వచ్చేవాళ్ళు ఎవరు రాలేదు. భార్య అంది, నేను కూడా వస్తానయ్యా, నువ్వు వద్దులే కానీ పిల్లలను పెట్టుకొని నువ్వు ఇంటికాడే ఉండు, నేను ఒక్కడిని వెళ్ళొస్తానన్నాడు. వెళ్ళాడు, 3 కొండలెక్కి దిగాడు, ఆరాధన జరిగించాడు. తిరిగి వచ్చేటప్పుడు మార్గం మధ్యలో ఒంటరిగా వెళ్ళి వస్తున్నాడన్న సంగతి సమాచారం వాళ్ళకి తెలిసింది. పక్కాగా ప్లాన్ వేసుకొని కాచుకొని ఉన్నారు కాబట్టి దొరికాడు అని చెప్పని అమాంసంగా మీద పడ్డారు, మొత్తారు, తల ఒక చోట పడేశారు, కాళ్ళు ఒక చోట, చేతులు ఒక చోట, మొండెం ఒక చోట, ముక్కలుగా నరికి పడేశారు. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. 2 రోజులు అయిపోయింది. ఏంది నా భర్త రాలేదంటే పక్కన వాళ్ళని అడుగుతూ ఉంది, ఏందో ఏమైనా అయిందేమో అంటే ఆ గోడానికి దగ్గరలో కొన్ని గోడాలు ఉన్నాయి కదమ్మా, అయ్యగారు నాడు దేశపోయి ప్రార్థన చేయించడానికి దేశపోయి ఉంటారులే, దిగులు పడ మా కొత్తలే అయ్యగారు అంటున్నారు వాళ్ళు. 5 రోజులైంది. ఇక డౌట్ వచ్చింది, నా భర్తను ఎవడో మొత్తానికి అయితే క్రూర మృగమన్నా చంపేసి ఉండాలి, లేదా ఆల్రెడీ కొంతమంది అతనితో వాగ్వివాదం చేస్తున్నారు, వీళ్ళు ఎవరైనా కానీ అతను చంపన్న ఉండాలని చెప్పని ఒక నిర్ధారణకు వచ్చి బయలుదేరింది కొంతమందిని పట్టుకొని. దారి మార్గం మధ్యలో, ఎందుకంటే తోడేళ్ళు ఎదురవుతాయో తెలియదు, పులి ఎదురైతో తెలియదు, అంత అడవి కాలిబాట. వెళతా ఉంటే
కాలు ఒక చోట ఉంది, తల ఒక చోట ఉంది, మొండెం ఒక చోట ఉంది, చేతులు ఒక చోట ఉన్నాయి. ఇవన్నీ చూసి ఇక ఆమెకు అర్థమైపోయింది, నా భర్తను చంపేశారని చెప్పని మొత్తాన్ని ఒకటిసారి తెచ్చుకొని మూట కట్టుకొని ఏడటం మొదలుపెట్టి ఏడ్చి చివరికి ఆ భూస్థాపన కార్యక్రమం అయిపోయింది. దేవుని సేవ చేయాలన్న సంకల్పం ఆమెలో మిగిలిపోయింది. కానీ నా భర్త చేస్తున్నటువంటి ఆ సేవ అర్థాంతరంగా ఆగిపోకూడదు, ఎవరన్నా వస్తారేమో ప్రభువా నడిపించు అని చెప్పి ప్రార్థించింది. చివరికి ఈ జెఫన్యా శాస్త్రి గారు ఆ ప్రాంతంలో సువార్త సభలు పెడుతున్నారన్న సంగతి తెలిసి ఆ సువార్త సభల రోజు అయ్యగారు వచ్చే రోజు అని చెప్పని వెళ్ళిపోయింది. దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది, అయ్యా ప్రార్థన చేయండి. దేనికోసం అమ్మా? నా కడుపును పుట్టినటువంటి బిడ్డలు ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరిని ఎవరైనా చూసుకుంటారేమో, వాళ్ళ దగ్గర పెట్టుకొని వారి ఆలన పాలన మంచి చెడులు చూసుకునే వాళ్ళు ఎవరైనా దొరికితే వాళ్ళకి అప్పచెప్పాలయ్యా, అందుకోసం ప్రార్థన చేయి. ఇంకా అమ్మా, నా భర్త ఇలాగూ చనిపోయాడు, ఇంతకుముందు చెప్పినట్లుగా ఇలాగూ చనిపోయాడయ్యా. అయితే నా భర్త వదిలిపెట్టిన ఆ సేవ నేను వెళ్ళి కొనసాగిస్తానయ్యా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళి కొనసాగిస్తానయ్యా, అందుకోసం నాకు ఆ విషయమై నా కొరకు ప్రార్థన చేయండి అంటే, ఈ దైవజనుడు జెఫన్యా శాస్త్రి గారు అన్నాడంట, ఈ అయ్యగారు అన్నారంట, నేను నీకోసం ప్రార్థన చేయడం కాదు తల్లి, అంత తెగువ, అంత ధైర్యము, అంత పట్టుదల, ఆ తీర్మానం నాలో లేదు, నువ్వు నా కోసం ప్రార్థన చేయ తల్లి అని ఆమె ఎదుట సాగిలు పడ్డాడట. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడితే ఈ లక్షణాలు ఉంటాయి. ప్రభు అంటుంది, నువ్వు చివరిగా ఎక్కవలసిన మెట్టు ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు కట్టబడాలని ప్రభు ఆశిస్తున్నాడు. అందుకు నువ్వు సిద్ధపడతావా? నువ్వు సిద్ధపడకపోయినా ప్రభు సంకల్పం ఉంటే అక్కడ తీసుకెళ్తాడు ఖచ్చితంగా. కష్టంగా తీసుకువెళ్ళటం నీకు సులువా? ఇష్టపడితే కష్టాలలో కూడా సులువుగా తీసుకువెళ్ళటం ప్రభువుకు సులువు. ఏది కావాలి? నువ్వు మొరాయిస్తే ఆయన కష్టంగా తీసుకువెళ్ళినప్పుడు నీకు చాలా ఇబ్బంది కలగటం, నీకు అది ఇబ్బంది. అదే ఆ ఇబ్బందులైన నా ప్రభు కృప ద్వారా సునాయాసంగా చులకనగా ఉంటాయని ఆయనకు అప్పచెప్పుకొని ఆ మెట్టుకు ఎక్కడానికి నువ్వు ఇష్టపడితే చాలా చులకనగా తీసుకెళ్ళి అక్కడ నిలబెడతాడు. ఆ పంచరంగుల రామచిలకన గనక అనేకులు ఆ చిన్న రంధ్రంలోంచి చూసి ఆహా ఎంత అద్భుతంగా ఉందని చెప్పుకున్నట్లుగా నీ బ్రతుకును బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ ఉపదేశాన్ని బట్టి, నీ సేవను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, టోటల్గా ప్రభు చిత్తంలో సంకల్పించిన సమస్తమును బట్టి నిన్ను చూస్తూ దేవుని మహిమపరుస్తారు. అనేకులు కూడా అలాగూ కట్టబడి సమాజాలను, వ్యక్తులను, కుటుంబాలను, సంఘాలను తగలబెట్టే వ్యక్తులుగా, దేశాలను సైతం తగలబెట్టి గొప్ప ఉద్యోగంగా మార్చే పాత్రలుగా నిన్ను చూసి అనేకులు సిద్ధపరచబడతారు. గొప్ప సేవ వారి ద్వారా చేయబడుతుంది. వారి ద్వారా ప్రభు చేయించుకుంటాడు. అటు కృప మనందరి ద్వారా ప్రభు సంకల్పించిన పని జరుగుట ద్వారా ప్రభు అనుకున్నటువంటి ఆ గొప్ప ఉద్యోగకర్తలను మనందరినీ ఆత్మ సంబంధమైన మందిరాలుగా ప్రభు తీర్చిదిద్ది, తద్వారా డేవిడ్ బ్రైనార్డ్ చరిత్ర చదివి ఎంతోమంది మన్నించబడ్డారు, ఉజ్జీవింపబడ్డారు. సమాజాలు, దేశాలను అట్టట్ట కదిలిచ్చారు గొప్ప ఉద్యమానికి. ఆ చరిత్రలు చదివి దేవుని పక్షంగా కదిలి దేవుని సేవ చేస్తే ఆ దేశాలలో బార్ షాపులు మూతపడ్డాయి, వ్యభిచార కోపాలు లేకుండా పోయాయి, తాగుబోతుతనం లేదు, పేకాట, జోదాలు, కొట్లాట, నరహత్యలు ఏమీ లేవు, జైళ్ళు మొత్తం మూతవేయబడ్డాయి, లాయర్లకు, పోలీసు వాళ్ళకు పని లేదు, జడ్జిలకు పని లేదు, జైళ్ళన్నీ ఖాళీగా ఉండిపోయాయి. అటువంటి గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చారు డేవిడ్ బ్రైనార్డ్ వాళ్ళ చరిత్రలో చదివి. అనేక మంది దైవజనులు, నేను ఆ చరిత్ర చదివి కూడా అంతకంటే గొప్ప సేవ చేయడానికి ప్రభు ఆత్మ సంబంధమైన మందిరాలకు మనందరినీ కట్టి ఆయన అనుకున్న గొప్ప సేవ జరిగించి ఆయన మాత్రమే మన ద్వారా మన బ్రతుకును చూసి సిద్ధపరచబడి సేవ చేస్తున్న వారి ద్వారా కూడా మహిమపరచబడును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, వెలువడ చేపట్ట వాక్యం ఏది వ్యర్థమైపోకుండా మా హృదయాంతరంగాల్లో పదిలపరచ. అనేక పర్యాలు నెమరవేస్తూ అయా నీ కృపను దేవా తలపోస్తూ నీ సంకల్పాన్ని ధ్యానిస్తూ ప్రభువా, ఇదిగో ఈరోజు మీరు సెలవిచ్చినట్టుగా లేఖన కాంతిలో మీరు మాకు బోధించినట్లుగా క్రీస్తు యేసు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధులైన యాజకులుగా ఉంటూ మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అని ఈరోజు మాతో మాట్లాడుతున్నారు. ఆ రీతిగా మీరు ఉపదేశించిన దాని ప్రకారముగా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీ చిత్త ప్రకారం కట్టబడుతూ ప్రభువా, ఆత్మ సంబంధమైన మందిరాలుగా మమ్మల్ని తీర్చిదిద్ది నీ చిత్తానుకూలంగా నువ్వు అనుకున్న రీతిగా ప్రభువా నీ పని జరిగించుకుని నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతున్నావు. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం. ప్రభువా, మా కోసం ప్రార్థించమన్న ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత తీర్చబడునుగాక. మా కోసం పరిచయం కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరు దీవించబడునుగాక. వారిని నీ సేవలు బలంగా అభిషేకించి వాడుకోండి. ఈ వాక్యము ద్వారా ఎందరైతే విన్నారో, ఎందరైతే వినబోతున్నారో ప్రతి ఒక్కరిలో నువ్వు అనుకున్న కార్యం నిత్యముగా యేసునామములో జరుగునుగాక. ప్రభువా, అపవాది మోసంలో పడిపోయి శ్రేష్టమైన ఈ వాక్కులు వారు దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకునేలాగా నీ కృప ద్వారా అయా నీ హస్తము నీ బిడలకు తోడుగా ఉంచి, ఈ వాక్యానికి తోడుగా ఉంచి నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రారంభం నుంచి ముగింపు వరకు విని నీ కృపకు పాత్రులగినట్లు సహాయము చేయము అయ్యా. మాకు కలవంతల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనలు యేసు నామములోటి ప్రభావాన్ని నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు మాత్రమే అయ్యా. మా మీద ఇంకెవరికైనా కలవంతల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్న ఇంతలో చూసి సమస్త మంచి యేసునామములో త్వరపెట్ట జరిగేలా చేసి నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసునామములో త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతాను. యేసునామములో త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. కనికరించమని ముందున్న ఆదివారం ఆరాధనలన్నీ గొప్పగా జరిగించు అయ్యా. ఇదిగో తండ్రి చివరిగా జరగబోతున్న ఎలక్షన్ కూడా ఘనంగా గొప్పగా జరిగించండి. 4వ తారీఖు జరగబోతున్న కౌంటింగ్ విషయంలో 2 నుంచి 5వ తారీఖు వరకు పెట్టిన కర్ఫ్యూ విషయంలో ప్రభువా మీరు తోడై ఉండి అన్ని విషయాలు నువ్వు అనుకున్న కార్యం జరిగించండి. ఆదివారపు ఆరాధనలో ఎటువంటి అభ్యంతరాలు షరతులు లేకుండా అధికారులందరూ సహకరించినట్లు సహాయం చేసి నువ్వు అనుకున్నట్లుగా ఆరాధనలు జరిగించి నువ్వు మాత్రం మహిమ పొందు. అన్ని విషయాలు కృపదయ చేయ. నీ చిత్త ప్రకారం సమస్తమును జరిగించమని మా పరిచయంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి. నీ కృప ద్వారా ప్రతి అవసరత అక్రత యేసునామములో పిలుపు 4 పందెం ప్రకారం తీర్చబడును గాక. ఈ సమాజాన్ని ప్రజలను ప్రతి కుటుంబాన్ని దర్శించు, రక్షించు. వారు చేస్తున్న పనులు మీరు చూడండి, నడిపించు. ఈ సమాజంలో పట్టణంలో చేస్తున్న సేవ పరిచయలను ఆశీర్వదించు. ఆ సేవకులకు సంఘంలో వ్యక్తిగతంగా సేవా విషయంలో అవసరతలు నీ కృప పిలుపు 4 పందెం ప్రకారం తీర్చను. అన్ని విషయాలు కృపను గురించి నువ్వు మాత్రం మహింపదు. మా ప్రియుడును మా రక్షకుడైన యేసును తనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందు. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 2 తిమోతి 1:12 ప్రకారం ఆ గడి వరకు కాపాడగల సమర్థుడు అని ఆ లేఖనం ప్రకారం నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటు. యేసయ్య ఉన్న తనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంత వరకు సదాకాలము చూడే ఉండి ప్రభు నిర్ణయించినటువంటి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టి ఆయన మాత్రమే ఆయన అనుకున్న పని జరిగించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభుయేసు రక్తమునకే జయం, ప్రభుయేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు కావచ్చు, ఈ లోకంలో చెప్పబడుతున్న దేవి దేవతలు దేవుడు కావచ్చు, ఏవైనా ఎటువంటి ప్రయోగాలు ఏవైనా సరే వాటన్నిటి విషయంలో యుద్ధం యెహోవాదే. వాటన్నిటికి నిశ్చిత్తమైతే నిత్యనాశనం అనంతరం సర్వనాశనం కలుగును గాక. యేసు రక్తమునకే జయము జయము జయం. అందరికీ వందనాలు. ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి తన చిత్త ప్రకారము ప్రతి ఒక్కరిని
ఆత్మ సంబంధమైన మందిరాలుగా లేఖనం ప్రకారం అందరినీ సిద్ధపరిచి ఆయన మాత్రం మహిమ పొందుతారు. ఆమేన్. అందరికీ వందనాలు.